ప్రజల తీర్పుని గౌరవించే వ్యక్తిని నేను నా లైఫ్లో ఒకసారి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన ఆర్మూర్ నుంచి, ఒకసారి 2 సార్లు ఏమో పార్టీ టికెట్ మీద చేసిన. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఓడిపోయినా, రెండోసారి ఏమో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఓడిపోయినా. 7 సార్లు కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్తో కలుపుకొని, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఇవి గెలిపోవడం లేదు, సామాన్యంగా జరిగేటివి. రాజకీయ నాయకుడికి ఇవి రొటీన్. ఇది చాలా మంది రాజకీయ నాయకులకి గెలిపోవటంలు సహజంగా నడిచిపోతూ ఉంటాయి. కానీ మీ విషయం వరకు మాత్రం ప్రతిసారి విజయమే చూస్తున్నాం మిమ్మల్ని. ఫస్ట్ టైం అపజయం అనేది వరించింది. రైట్, అది కొంత బీఆర్ఎస్కు గాలి వ్యతిరేకంగా వచ్చింది అనుకుంటున్నాను నేను. సరే, మాకు కూడా మైనస్ పాయింట్స్ ఉంటుండొచ్చు. ఏదేమైనా ఓడిపోవడం దురదృష్టకరం. నాది ఎట్లా గెలుస్తా అనుకున్నా, రిపోర్ట్స్ కూడా చాలా బాగుండే. 2 days బిఫోర్ కొంచెం చేంజ్ అయిపోయింది, దానివల్ల ఓడిపోయాను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవించే వ్యక్తిని నేను. మీకు నిజామాబాద్కి విడిది అని అనుబంధం ఉంది. అలాంటి నిజామాబాద్లో గడిపిన కొన్ని సంవత్సరాలు, ఆర్మూర్ కావచ్చు, బాన్స్వాడ సైడ్ కావచ్చు, లేకపోతే బోధన్ సైడ్ కావచ్చు, నిజామాబాద్ అర్బన్ రూరల్ కావచ్చు, ప్రతి కాన్స్టిట్యున్సీతో మీకు ఒక అనుబంధం అనేది ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూర్కి కానీ నిజామాబాద్ రూరల్కి కానీ మీ అనుబంధం ఎలా ఉండేది కాన్స్టిట్యున్సీతో? నా అనుబంధం ఎట్లా ఉంటుందంటే, ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకు ఉన్న అనుబంధం కాదు నాది. ఒక ఇంట్లో ఉన్నటువంటి నా కార్యకర్త ఉన్నాడు అనుకోండి, మా నాయకుడు అనుకోండి, ఆ నాయకుడికి కార్యకర్తకు ఒక అన్నలాగా ఉంటాను నేను, ఓన్ బ్రదర్ లాగా ఉంటాను నేను. నన్ను ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న అనుకుంటారు. వయసులో పెద్దవాళ్ళు నా తమ్ముడు అనుకుంటారు, వయసులో చిన్నవాళ్ళు మా అన్న అనుకుంటారు. సొంత అన్నగా భావిస్తారు వాళ్ళు. విషయం ఎట్లా ఉంటుంది నా లైఫ్లో అంటే, వచ్చి సమస్యను నాకు చెప్తా ఉంటే, వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే నేను హృదయంతో స్వీకరిస్తాను. నేను లిప్ సింపతి ఏముండదు నాకు. ప్రజలతో మాట్లాడి పంపించే వ్యక్తిని కాదు నేను. ఆ వ్యక్తి బాధతో మాట్లాడుతుంటే హృదయంతో వింటాను నేను. కాబట్టి నాకు అనుబంధం ఉంది ప్రజలతోటి. నేను ఎప్పుడు నిజాయితీగా ఉంటా, నిజాయితీగా మాట్లాడతాను నేను. అయితే అని చెప్తా, కాదని చెప్తా. నాతో కాకుంటే ఇంకెవరితో అవుతుంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఉట్టి చేతులు కాకుండా పని చేసి, లెటర్ రాసో, ఫోన్ చేసో, మాట్లాడో, మర్యాద చేసో పంపిస్తా తప్ప ఎవరిని ఉట్టిగా నిర్లక్ష్యం చేసి టైంపాస్ రాజకీయం ఎప్పుడు నాకు ఉన్నటువంటి ఒరిజినాలిటీ అది. దానివల్ల సక్సెస్ అవుతున్నాను. గత 45 years నుంచి రాజకీయాలు మనగలుగుతున్నానంటే దానికి కారణం ఒకటే. కాబట్టి నాకు సంతోషం ఉంది, నాకు సంతృప్తి ఉంది. నాకు రాజకీయాలలో నేను ఎవరికి అన్యాయం చేయకుండా సరైనటువంటి న్యాయం చేస్తున్నా, నా సర్వీస్ కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నటువంటి సంతృప్తి నాకు ఉంది. హరీష్ రావు గారు బహిరంగ సభలో ఓటమి ఎరగని నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఏకైక లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్. కాన్స్టిట్యున్సీ ఏదైనా కూడా చాలాసార్లు కూడా మిమ్మల్ని కాన్స్టిట్యున్సీ మార్చి ఇచ్చినా కూడా ప్రతి చోట విజయాన్ని ఎగురవేశారు. అలాంటి హరీష్ రావు గారు ఒక బహిరంగ సభలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఓటమి ఎరగని నాయకుడిగా పేర్కొన్నారు. ఆ డిస్టీ ఏమైనా తగిలిందా మీకు? అంటే ఎవరే కానీ సరే ఉండుండొచ్చు. హరీష్ రావు గారు మా నాయకుడు కాబట్టి, సరే నేను వాళ్ళ పార్టీలో ఒక లెజిస్లేటర్ కాబట్టి, కంటెస్ట్ చేసే వ్యక్తిని కాబట్టి నా గురించి ప్రేజ్ చేస్తూ ఉంటారు ప్రజలు అనుకుంటా తప్ప, నాకేదో కొమ్ములు వచ్చి కళ్ళు పోయి నెత్తికెక్కి వ్యవహరించే వ్యక్తిని కాదు. నాకు ఎంత పొగిడినా నాది నేను అవగాహన చేసుకునే వ్యక్తిని కాబట్టి తను నన్ను ప్రేజ్ చేసిండు. చాలా చాలా థ్యాంక్స్ వారికి కూడా. ఎందుకంటే ఎక్కడే కానీ ఏ నాయకుడు కానీ తను ఉన్న కాన్స్టిట్యూన్సీ విడిచిపెట్టి పోడు బయటకు, అక్కడనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు, పేరు అవసరం లేదు నాకు. ఆ వ్యక్తులు అక్కడనే ఉన్నారు, అక్కడనే గెలిచిండ్రు, అక్కడనే ఓడిపోయారు. బయటకు వస్తే ఓడిపోయారు, తప్పిపోయి బయటకు వస్తే ఓడిపోయారు. కానీ అట్లా కాదు. నాకు ఒక ధైర్యం ఏముంటుందంటే ఛాలెంజింగ్. చలో నన్ను బాధపడడం అనిపించింది, ఛాలెంజ్ తీసుకోవాల్సిందే అని పోయి ఛాలెంజ్ చేసిన. నామినేషన్ నాడు నాకు 100 మంది మాత్రమే. శ్రీనివాస్ రెడ్డి గారికి 10,000 మంది నామినేషన్ నాడు. 10,000 మంది ఉన్నటువంటి వ్యక్తి నామినేషన్ వేస్తున్నప్పుడు 100 మంది నేను వేస్తున్నప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? అంటే నేను ఒక పిరికి పందని అయితే, నేను ఒక ధైర్యం లేని వ్యక్తిని అయితే నాకు 100 మంది నేను ఎక్కడ గెలుస్తాను అనుకుంటాను. కాదు, నేను గెలుస్తాను అనుకున్నాను. గెలిచి చూపించిన కూడా, పని చేసినా కూడా సంతృప్తిగా ఉంది నాకు. అదేవిధంగా ఎక్కడున్నా కానీ ఇలా నాకు కేసీఆర్ గారు నాకు పిలిచి సర్వే చేసి, నీకు బాగుంది సర్వేలో నిలబడండి అని చెప్పాను. నేను మన కవితమ్మని పెట్టండి సార్ అని చెప్పాను. వద్దు నువ్వు ఉండు, ఇప్పుడు నువ్వు ఉంటేనే బాగుంటుంది అని చెప్పిన. తర్వాత నేను ఇంక వేరే వాళ్ళ పేరు కూడా చెప్పిన, సార్ నాకు వద్దు సార్, కొన వ్యక్తి కూడా నేను నీకు చెప్తున్నా నువ్వు ఉండు అని వారు అన్నారు. కేటీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు, కవితమ్మ కూడా అన్నది పాపం. కానీ ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే నిజామాబాద్కి రూరల్గా ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పటికీ
ఎంపీ అని అంటే కవిత గారి పేరే ప్రధానంగా వినపడతా ఉంది. Yes. సీఎం కూతురు కాబట్టి కల్వకుంట్ల కవిత అంటే నిజామాబాద్కి ఒక బ్రాండ్ అయితే ఉండింది. ఎస్ గతంలో ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఎస్ ఒక నంబర్ 1 ఎంపీగా జాగృతి చేసినటువంటి ఆడబిడ్డగా చాలా బలమైన నాయకురాలు ఉన్నప్పటికీ కూడా సొంత కూతుర్ని కాదనుకొని కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఎంపీ రేస్లో నిలబెట్టడానికి గల కారణాలు ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచింది ఆమె ఎమ్మెల్సీగా. 4 years టైం ఉంది, ఇంకా ఎందుకులే, ఇంకా 4 years టైం ఉంది, సర్వీస్ చేసుకుంటారు. ఒకవేళ ఆమె పెట్టే బదులు నన్ను పెడితే బాగుంటుంది అనుకుని పెట్టింది తప్ప వేరేం లేదు. ఆమె సహకారం కూడా నాకు ఉంది, ఆమె చెప్పింది కూడా నేను ఉండి నేను గెలిపిస్తాను అని చెప్పింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ ఆమె ఈడీ వల్ల అరెస్ట్ కావడం కొంత బాధ కలిగిస్తుంది నాకు. ఇదంతా పథకం ప్రకారంగానే కవిత మీద ఈ లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టే ఆమెకి ఎంపీగా నిలబెట్టడం వల్ల కొన్ని అపజయాలకి రుచి చూసినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ ఆ అపజయం సాధ్యమవుతుందేమో అని బాజిరెడ్డి గోవర్ధన్ని పెడితే బాగుంటుంది, కవిత మీద లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి ఆమెను తప్పించి ఎంపీగా మిమ్మల్ని తీసుకొచ్చారని ప్రధానంగా ఇప్పుడు చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి, కంటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా మంది దేశంలో చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ కవిత మీద అయితే ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, ఈడీ అరెస్ట్ కూడా అయింది కదా. ఒక విషయం చెప్తా, కవితమ్మ గారి మీద ఒక కుట్ర ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు గత 1 year నుంచి కుట్ర చేస్తున్నారు వాళ్ళు. ఆమె దీనిలో ఉంది, దానిలో ఉంది, లిక్కర్లో ఉంది, లేకపోతే తొందరగా కుటుంబం జైలు పోతారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు, తర్వాత బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు ప్రతిరోజు అదే కార్యక్రమం పెట్టుకున్నారు. అరెస్ట్ చేయకపోతే కుమ్మక్కయ్యండి బీజేపీ వాళ్ళు, మేము ఈ విధంగా రెచ్చగొట్టి ఆమె సాక్షిగా ఉందని పెట్టి ఫస్ట్ కేసులో మళ్ళీ అక్యూజ్ని పెట్టుడేది నాకు అర్థం కాదు. సాక్షిగా ఉన్న వ్యక్తిని అక్యూజ్ చేస్తారు. ఇక్కడ చరిత్రలో ఉందా అంటే ఆమె సుప్రీంకోర్టులో వేసింది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని పగ సాధించడానికి. అది రెండో విధంగా ఏంటంటే ఎప్పుడైతే మోడీని విమర్శించాడో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మోడీతో ఢీకొన్నాడో అప్పటి నుంచి శత్రుత్వం పట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. ఈయనను తొక్కేస్తే మాకు ఎవరు అడ్డం ఉండరు తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఇవంతా కుట్ర చేసి మరి ఈ కేసులో ఆమె నిరికించి విట్నెస్గా ఉన్న మహిళను రేపు అక్యూజ్డ్ పర్సన్ చేసి అరెస్ట్ చేయడం అనేది ఏదైతుందో ఇది కుట్రలో భాగం. ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఇది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగు కాంగ్రెస్ పార్టీ. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ వ్యక్తి కాదు, ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడు పెట్టుకుంటాయంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తుంటాయి. మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో కుమ్మక్కయ్యాడు, అంటే అలయన్స్ అయ్యాడు. ఈయన కూడా అలయన్సే. రేపు అవసరమైతే రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈయన జస్ట్ లైక్ మహారాష్ట్ర షిండే ఎట్లయిండో రేవంత్ రెడ్డి కావడంలో కూడా పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు. అంటే తొందరలోనే రేవంత్ రెడ్డి డెఫినెట్గా తీసుకొని బీజేపీలోకి వెళ్తారు అని అంటారు. డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళకు రాజగురు ఎవరు? రామోజీరావు గారు. నాకున్న సమాచారం ప్రకారంగా రామోజీరావు గారిని కలిసిండు రేవంత్ రెడ్డి గారు. 4 hours డిస్కస్ చేసిండు. రామోజీరావుకి ఇద్దరికి గురువు ఆయన. రామనాయుడు గురువు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి గురువు. వాళ్ళు ఆయన ఒకటే సజెషన్ ఇచ్చిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు మోడీతో పెట్టుకున్నారు కాబట్టి ఇబ్బందుల పాలవుతున్నాడు ఆయన, మేము పెట్టుకోక మోడీతోనని చెప్పాడు. పెట్టుకోకునే విషయం ఏదైతుందో బయట ఎప్పుడు వచ్చిందంటే మొన్న ఒక మీటింగ్లో మేరా బడబాయే మోడీని పట్టుకొని ఆ మేరా బడబాయే మా యొక్క చోటబాయి గుజరాత్ మోడల్ మాకు కూడా కావాలని అయితే మాట్లాడాడు, నిధులు కావాలన్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోలేదు. అంటే దాంట్లో తప్పేం లేదు కదండి. గతంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం మోడీ గారు వస్తే రిసీవ్ చేసుకోవడానికి పోటైన పరిస్థితి. ఎప్పుడైతే ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్నాడని తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్వరం వచ్చేది. కేసీఆర్ పోయి రిసీవ్ చేసుకోవాలి ఒక ప్రధానమంత్రికి అని అంటే రిసీవ్ చేసుకోవడానికి పోయే దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వస్తున్నారంటే ఖచ్చితంగా స్వాగతం పలికాడు. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి చాలా తేడా లేదా? తేడా ఎందుకున్నా అంటే తేడా ఉండడం వేరు. కేసీఆర్ గారికి మోడీకి జరిగిన ఘర్షణ ఏతుందో దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమతామూర్తి విగ్రహం ఇనాగరేషన్ ఆవిష్కరణ అక్కడ స్టార్ట్ అయింది. మొత్తం పని చేయించింది కేసీఆర్ గారు, సీఎం గారు అప్పుడున్నప్పుడు. ఆయన డైరెక్షన్ ఏమైందంటే సీఎం పేరు ఉండదు అక్కడ, నా పేరే ఉండాలి. మోడీ డైరెక్షన్. సీఎం కష్టపడి దాన్ని సహకరించింది పక్కన పెట్టేసి ఇవాళ జూపల్లి రామేశ్వరరావు గారికి డైరెక్షన్ ఇచ్చి అక్కడ చిన్నజీర స్వామి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఉండద్దంటే ఎట్లా పోతాడండి ఆయన? ఎందుకు పోతాడు? ఆయన కరెక్ట్గా వ్యవహారం చేస్తే మోడీ యాదగిరిగుట్ట కానీ పిలుస్తుండే. యాదగిరిగుట్ట ఇనాగరేషన్కు మోడీ వస్తుండే, మాకున్న సమాచారం.
ఎప్పుడైతే ఇక్కడ అవమానించారో ముఖ్యమంత్రి గారిని, ఆయన అవమానపడలేండు, వెళ్ళలేదు. తను చాలా కొంచెము ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి పోలేదు. అక్కడి నుంచి రప్చర్ అయిపోయింది. దాని తర్వాత ఇవన్నీ జరిగినాయి. నేనేమంటున్నా అంటే, సరే పోయిండు, ప్రధానమంత్రి వచ్చిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోయిండు, అంత భజన చేసే అవసరం లేదు కదా, అంత భజన చేసే అవసరం లేదా? అంతకుముందు గుజరాతీ మోడల్ ఏమన్నాడు? గుజరాతీ మోడల్ అంటే దోసుకొని పోడేనా, సంస్థలు లేపుకొని పోడేనా, అదే మోడల్ కావాలి మాకు అని మాట్లాడిన వ్యక్తి అది నోరా తాటి మట్టన మళ్ళీ వచ్చి గుజరాత్ మోడల్ మాకు కావాలన్నది. ఎప్పుడెప్పుడు ఏం మోడల్ మారుస్తారో అర్థమైతే లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు, తెలుగు కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ కుమ్మక్కై కుట్ర చేసి కవితమ్మను లోబడి చేసింది తప్ప వేరే విషయం లేదు. సరే, అక్కడంటే విభేదించి వెళ్ళలేదు, కానీ ఎప్పుడైతే మీ ప్రభుత్వం రాలేదో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి, ఆ తర్వాత కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం రాజీనామా పత్రం గవర్నర్కి స్వయంగా అందించలేదు. రెండోది, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అపజయాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం అని చెప్పి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది తప్ప, అది పెట్టే అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. ఎప్పుడైతే రిజల్ట్ తగ్గిందో, రిజల్ట్ రాలేదో మనకు అనుకూలంగా, ఒక నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి కూర్చున్నాడు. విజయాన్ని అంత బాగా స్వీకరించినప్పుడు అపజయాన్ని కూడా చేయాలి. ఒక విషయం ఏంటంటే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఎంచుకున్న తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఆ హోదాలో చూసిన ఈ తెలంగాణ ప్రజలంతా ఏదో ఒకటి వినాలనుకుంటారు కదా. 39 స్థానాల్లో మిమ్మల్ని గెలిపించారు. 1000-2000 ఓట్లతో మేబీ ఒక 9 స్థానాలేమో బీఆర్ఎస్ ఓడిపోయింది అని అన్నారు. ఆయన బాధ ఏంటంటే, కేసీఆర్ గారి బాధ ఏంటంటే, ప్రజలకు ఇంత చేసినా నేను ఎందుకు నా మీద కోపం వచ్చింది వాళ్ళకు. సరే వచ్చింది, సరే ప్రజలకు తెలియాలా, రేపు పొద్దున ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుందో తెలియాలి అని గమ్మున మౌనంగా వెళ్ళిపోయి కూర్చోండి తప్ప ఎక్కడొక మాట కూడా మాట్లాడారు. ప్రజల వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కాదు, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కాదు. గౌరవించండి తప్ప దానికి ఏం మాట్లాడలేదనేది అవమానం కాదు, అది అవమానించినట్టు కాదు. ఆయన గౌరవంగా తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఒక 1 మినిట్ కూడా ఉండలే ఇంట్లో, వెళ్ళిపోయాడు. ఆయన చాలా ఉన్నాడు, తప్పేముంది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి శ్వేతపత్రాలు బాగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రపంచంలో ఎక్కడ లేని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం ఈ రోజున అది జస్ట్ ఉత్తుత్త ప్రాజెక్టే, లక్షల కోట్ల అప్పులు చేసేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశాడు కేసీఆర్ అని అంటున్నారు. మీరేమో కాళేశ్వరం అంటే తెలంగాణనే కాదు ప్రపంచం అంతా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చూసి నేర్చుకోవాలి అని మీరు అంటున్నారు. దీని వెనుక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందంటే, మేడిగడ్డ ప్రాజెక్టులో ఆ సంవత్సరం, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం వచ్చింది 500 TMC వాటర్ ఒక్కసారి వచ్చేసింది. గత 500 సంవత్సరాల నుంచి కూడా రాలేదు అంత ప్రవాహం. ఆ ఒక్కసారి ప్రవాహం రావడం వల్ల 3 పిల్లర్స్ కుంగిండొచ్చు. ప్రవాహం ఎక్కువ వచ్చింది కాబట్టి కుంగిండొచ్చు. అది దానికి బెంబేలెత్తిపోయి మొత్తం అవినీతి జరిగిపోయింది. 80,000 కోట్ల అవినీతి చేసినంటే అది ఒక 3 పిల్లర్లతో ఉంది కదా. అది 85 పిల్లర్స్ ఉన్నటువంటి మేడిగడ్డ, ఇంకా 3 ఉన్నాయి బ్యారేజ్లు, అన్నారం కానీ, సుందిల్ల కానీ, దాని తర్వాత రిజర్వాయర్లు కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవాళ కుట్ర ఏంటంటే, అవినీతి చేసిండు, మొత్తం కూలిపోయింది అని మాట్లాడుతూ దాన్ని ఎండగట్టేసి కనీసం కాపర్ డ్యామ్ కట్టి కూడా ఆపచ్చు. ఆ 3 పిల్లల మంది కాపర్ డ్యామ్ కట్టి వచ్చే ప్రవాహాన్ని కూడా లిఫ్ట్ చేయొచ్చు. చేయకుండా మొత్తం ఆపేసి కుట్ర ఏంటంటే, ఇది కూలిపోతుంది కాబట్టి మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. నీళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే వరి పండితే ఏమవుతుంది, నిలిచి పండింది అనుకోండి బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. బోనస్ ఇవ్వడానికి అవసరం ఉండదు. నీళ్ళు లేకుండా ఎండిపోయింది అనుకోని ఇసుక అమ్ముకోవచ్చు. ఇన్ని రకాల కుట్రలు చేస్తున్నారంటే చెప్పరాకుండా. నీకు ఒకవేళ నిజంగా రైతుల మీద ప్రేమను ఉంటే రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ, ఇమీడియట్గా నువ్వు ఆరోపణ చేయు, అవినీతి ఆరోపణ చేయి. కానీ నీ బాధ్యత కదా, వాళ్ళు జనానికి నీళ్ళు ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వకుండా ఎండబెట్టేసి పొద్దున్నే భజన చేసి అవినీతి అంటే ఒక ప్రాజెక్ట్ లేదు కదా, అది ఒక బ్యారేజ్ లేదు కదా, ఇంకా 3 బ్యారేజీలు ఉన్నాయి కదా. ఆ ప్రవాహానికి ఎన్ని ఎక్కువ బ్యారేజ్ కడితే అంత బాగుంటుంది. అన్ని బ్యారేజ్ కట్టినందుకు రిజర్వాయర్లు కూడా అంత పెంచుకోవాలి మనం, రిజర్వ్ చేసుకోవడానికి వాటర్. అవన్నీ చేసి 9 సంవత్సరాల కాలంలో రైతుకు కరెంటు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ ఇచ్చి ఆదుకునే వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు ఏమి ఇవ్వకుండా మోసం చేసి ఇలా పొద్దున్న లేస్తేనే కేసీఆర్ భజన చేసి అవినీతి చేసిండో అని మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులు మాట్లాడుతున్నావు? 3 నెలలు మాట్లాడుతున్నావు. ఏమన్నావు ఆ రోజు ఎలక్షన్లో హామీలలో? మీరు 2 లక్షలు తీసుకుపోండి బ్యాంకులోకి వెళ్ళి, నేను రాని మాఫీ చేస్తా. ఏమైంది? అది ఏమీ లేదు.
రెండవది మీకు 2,000 ఇస్తున్నా, నేను 4,000 ఇస్తున్నాడు పెన్షన్. ఏమైంది? 2,000 ఇస్తున్నాడు. ప్రతి ఆడపడుచుకు 2,000 ఇస్తున్నాడు పెన్షన్. ఏమైంది? నో. సిలిండర్లు ఇస్తున్నాడు, 50% మందికి వస్తున్నాయి, అవి మిగతా 50 లేవు. ఇది ఒక్కటి కాదు, రైతు బంధు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నా. 3 పంటకి ఎందుకు ఇవ్వడు అన్నాడు. 3 పంట పండించుకుంటే చాలా తక్కువ ఉంటారు. 2 పంటలకు ఎందుకు ఇస్తాడు? 3 పంటలకి ఇలా. నువ్వేమి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉన్న పంటకి ఇస్తలేవు కదా. 3 acres 4 acres వాళ్ళకి ఇచ్చి కూర్చున్నాయి. అడిగినోడు చెప్తున్నాడు కుటుంబపడితే. అంటే ఏం దౌర్జన్యం ఇది? ప్రజాస్వామ్యతో ఎన్నుకబడ్డ ఆ వ్యక్తివి నువ్వు ఏం గౌరవిస్తున్న ప్రజలను, తెలంగాణ ప్రజలను? ఇద్దరు కుమ్మక్కై చేస్తున్న డ్రామాలు తప్ప. ఒకవేళ ఘర్షణ పెట్టుకున్న మోడీతోటి సేమ్ మళ్ళీ జైలు పంపిస్తాడు. చూస్తున్న ఈ 3 నెలల పాలన రేవంత్ రెడ్డి గారిది రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నిజంగానే పుంజుకుంటుందా, లేకపోతే ఈ కవిత అరెస్టులు, ప్రజలు బ్యారేజెస్ అన్ని ఉండటం? ఒక విషయం, వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇవన్నీ చూపించి బూచి చూపించి ఏదైతే హామీ అమలు చేస్తున్నటువంటి హామీలను చేస్తున్న చూపించి ఓట్లు దండుకోవడం తప్ప ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ చాలా ఇబ్బందులు చూస్తారు ప్రజలు. బట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చాలా బలంగా శపథాలు చేసింది ఏంటంటే, కొడకా కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానంలో గెలిపి చూపించు రా చూద్దాము అని అన్నాడు. మరి మా కేటీఆర్ కూడా ఛాలెంజ్ చేసింది కదా, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తాను, నేను ఎమ్మెల్యేకు, నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా చేయి, మల్కాజిగిరి నేను కొట్లాడుతా అంటాడు. దానికి ఎందుకు మాట్లాడాడు? దాని జవాబు చెప్పాలి కదా. ఛాలెంజ్లు ఎవరైనా చేస్తారు, ఆయన చేస్తే నేను చేసిండు, మరి ఆ ఛాలెంజ్ ఒప్పుకోను. నేనేమంటున్నా అంటే, ఏ పని చేయకుండా టైంపాస్ చేసి వ్యవహారం ఏది చేస్తున్నావు జనం రేపు మాకు ఇప్పుడు ఇంకో విషయం చెప్తుంది. నేను ఇంకొక 1 monthలో 1.5 month లోపల ఏవైతే పొలాలు వేసుకున్నారో ప్రజలు 40 లక్షల ఎకరాలు ఎండిపోతుంది. సాగు నిర్వాహక 40 లక్షల ఎకరాల్లో ఎండిపోతే ఎంత ఆర్థికంగా ఇబ్బందులు అయితే రాష్ట్రంలో. ఎక్కడన్నా ఇంత అన్యాయం జరిగింది ఎప్పుడన్నా 9 నెలల కాలంలో? నువ్వు ఇలా కేసీఆర్ను ఛాలెంజ్ చేయడం ఇవన్నీ వేస్ట్ మాటలు. ప్రజలు చూస్తున్నాను, కొన్ని గ్రామాలు తిరిగేసాను నేను మాట్లాడుతున్న జవాబు చెప్తున్నాను. కరెక్ట్ సార్ అంటున్నారు. అమ్మ మీకు 4,000 వస్తున్నాయంటే లేవు సార్. 2,000 ఇస్తున్నా ఆడపడుచులకు లేవు సార్. పొలం బంగారం ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి లేదు సార్, ఇప్పటికి లేదు సార్. ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుతున్నావు? ఇవ్వు కదా. లేనిపోయిన మాటలు మాట్లాడి లేనిపోయిన హామీలు ఇచ్చి వాళ్ళ దొడ్డు అనుకుని పోయాడు ముఖ్యమంత్రి కూర్చున్నావు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రజలు చూస్తారు, అంత పిచ్చోళ్ళేం ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇవన్నీ తెలుసు నాకు, కానీ కొద్ది రోజులు అయితే ఏర్పడుతుంది ప్రజలు. ఈ ప్రశ్న చాలా సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, బాజిరెడ్డి గోవర్ధన్ గారు. నిజామాబాద్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా ఎలా పనికొస్తాడు అని అంటే ఏం చెప్తారు మీరు? ఎమ్మెల్యే పోటీ చేసిన అరవింద్ ఎంపీగా మళ్ళీ పోటీ చేసి ఏముంటుంది? ఈవెన్ ఎవరు జీవన్ రెడ్డి గారు వారు కూడా ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఓడిపోయాడు. అదే నేను ఒక్కరిని ఓడిపోయింది ఏంది? అట్లంటే రేవంత్ రెడ్డి ఓడిపోయాడు మల్కాజిగిరిలో, మన ఎమ్మెల్యేగా కొడంగల్లో, ఎంపీగా గెలిచిండు మల్కాజిగిరిలో. కోమటిరెడ్డి ఓడిపోయాడు ఎమ్మెల్యేగా, ఎంపీ గెలిచిండు ఆయన. చాలా ఉదాహరణలు ఉన్నాయి అట్లా. ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రం ఎంపీ గెలవడానికి గ్యారంటీ ఇది లేదు. గతంలో ధర్మపురి అరవింద్ చూసినట్లయితే నిజామాబాద్ బెల్ట్ మీద అత్యధిక మెజారిటీతో గెలిచిన పరిస్థితి, 60,000 మెజారిటీతో గెలిచారు ఏకంగా ముఖ్యమంత్రి కూతురు మీద. బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడితే ధర్మపురి అరవింద్ని గట్టిగా ఎలా ఎదుర్కొంటాడు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 60,000 మెజారిటీ అంటే భారీ మెజారిటీ కాదు అది. ఎందుకంటే 10-11 లక్షల ఓట్లు అప్పుడు, ఎప్పుడు 2019లో అప్పుడు ఓట్లు 10 lakhs లేకపోతే 11 lakhs ఉన్నాయి. దానిలో 60,000 రావడం పెద్ద గొప్పతనం కాదు. ఇవాళ 15 lakhs అయినాయి. 15 లక్షల ఓట్లలో 1,00,000 వచ్చినా తక్కువనే ఎవరికే కానీ మెజారిటీ. ఒక కాన్స్టిట్యూన్సీ మనం విడిచేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పనిచేసాం అనుకో, ఎంత 1,00,000 అంటే లా అంటే 10,000 15,000 అవుతాయి. పార్లమెంట్ 60,000 పెద్ద ఇదేం కాదు, మెజారిటీ కాదు. అప్పుడు కూడా ఏమైంది, 5 రోజుల్లో నేను పసుపు బోర్డు తెస్తా, 5 ఏళ్ళనే కాలేదు. ఏమైంది పసుపు బోర్డు? బట్ ఈ రోజున పసుపు బోర్డు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చాడు. యాడా నిజామాబాద్ లో ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అనౌన్స్ చేశారు, చాలా ధర్మపురి అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీ పసుపు బోర్డుని తీసుకొచ్చారు. ఎక్కడైంది? గతంలో ఎప్పుడు పసుపుకి లేనంత రేటు ఈసారి మొట్టమొదటిసారి గతంలో కూడా వచ్చింది. ఆయన కృషి అని నేను చెప్తాను. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారే నెక్స్ట్ దాన్ని తీపిస్తారు అని. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉండేనో అది 2 దశాబ్దాల కాలం నుంచి సో కంప్లీట్ ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా ధర్మపురి అరవింద్ గారి ఖాతాలో చాలా బలమైన అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ కనిపిస్తున్నారు. ఇంకా ప్రధానంగా అనిపిస్తుంది ఏంటంటే కామారెడ్డి, మెదక్, బాన్స్వాడ, వరంగల్ మన ఆదిలాబాద్ వరకు కూడా నార్త్ బెల్ట్లో
ధర్మపురి అరవింద్ వల్లే కొద్దిగా బీజేపీ బలంగా నిలబడింది అనే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇంత బలమైన ప్రత్యర్థి మీకు నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే బలమైన ప్రత్యర్థి నవ్వు వస్తుంది నాకు. ఇప్పుడు మీరు అన్నారు మాధవ్ నగర్ బ్రిడ్జ్ది ఫ్లైఓవర్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ది 60 కోట్లు మేము ఇస్తే 30 కోట్లు ఆయన తెచ్చిండు. అర్థమైందా? 60 కోట్లు స్టేట్ గవర్నమెంట్. అవి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం సర్వే కానీ, మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చే డబ్బులు కానీ, ఆ ఫ్లైఓవర్కు టోటల్ కలిసి 60 కోట్లు ఇచ్చింది మేము, 30 కోట్లు ఇచ్చింది ఆ వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల పని నడుస్తుంది. రెండవది పసుపు బోర్డు తెచ్చిండు. ఎక్కడ తెచ్చిండు? హామీ ఇచ్చిండు. అది హామీ ఇచ్చిండు తప్ప హామీ దేనికోసము? ఇప్పుడే ఎలక్షన్ కోసం. గతంలో ఇచ్చిన హామీ సంగతి ఏంది? మోడీతో ఏం మాట్లాడిపించాడు. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నాకు, మళ్ళీ మోడీ చెప్తుంటారని చెప్పేసి మోడీతో చెప్పించాడు. ఏది జీవో ఏది? కొన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేసినా లేదు, ఎక్కడ పెడతావు లేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు పసుపు ధర పెరిగింది నేను ఏబట్టాను మాట్లాడి మీరు ఒకటి డాక్యుమెంట్ పెట్టుకుంటే నువ్వు 2010లో 17,000 పర్ క్వింటాల్ గూగుల్ ఒకటి తీసుకున్నావు నేను ఇసు కావాలంటే. 2010లో 12లో క్వింటాల్కు 17,000 పర్ క్వింటాల్ రైతులకు తెలుసు, 16,000 అప్పుడు ఎవరండి. ఎందుకు వస్తాయి రేట్ ఎక్కువ అంటే దానికి కారణం ప్రొడక్షన్ తగ్గితే డిమాండ్ ఎక్కువైతుంది, దానివల్ల రేటు పెరుగుతుంది. పసుపు కొమ్మల కుప్ప దగ్గరికి వచ్చి నాకు కృషి వల్ల పెరిగిందంటే ఎవరు నమ్మాలా? ఎందుకు నమ్ముతారు? ధర్మపురి అరవింద్ గారు ప్రధానంగా ఇన్పుట్స్ తగ్గించాము, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచాం కాబట్టే రేట్స్ పెరుగుతున్నాయి అని అంటున్నారు. ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడదని చెప్పాలి మీరు, దయచేసి చెప్తాను. ఆ మాట్లాడే మాటలు మొత్తం నాకు తెలుసు, అన్ని బోగస్ మాటలు. కరెక్ట్ జవాబు చెప్పే వాళ్ళు లేడు. నేను చెప్తే ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కువ పండించేది పంట మాకు ఆర్మూర్లో, బాల్కొండలో, తర్వాత మెట్టిపల్లిలో ఎక్కువ పండి. నా దగ్గర తక్కువ, చాలా తక్కువ, కొంత వేరే జాలలో. ఈ ప్రాంత రైతుల కళ ఏంటంటే పసుపు తెస్తే మాకు ఇక్కడనే ప్రాసెస్ అవుతుంది, మాకు ఎక్స్పోర్ట్ డైరెక్ట్ అయిపోతుంది, మాకు రేటు పెరుగుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ పసుపు తెస్తే ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తావు నువ్వు? ఎక్కడ డిమాండ్ పెరిగింది నీకు? ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఇలా ఎంత 20,000 ఉన్నది, 2010లో 17,000 ఉన్నాయి కదా. ఈ క్రమంలో స్పైసీస్ బోర్డ్ అనేది ఒకటి తీసుకొచ్చాము, అది ప్రధానంగా రైతులకు చాలా మంచి కోరి అదొక మాల్ లాంటిది అని చెప్పారు. బోగస్ మాటలు, అబద్ధాల కోరు పచ్చి, ఇలాంటి అబద్ధాల కోరు నేను ఎప్పుడు చూడలే. నేను అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు నమ్ముతుండొచ్చు సోషల్ మీడియా పట్టుకొని, చాలా తప్పు. జనాన్ని ఎన్ని రోజులు మోసం చేస్తాను? ఒకసారి 2 సార్లు చేస్తావు. నువ్వు చెప్పే ప్రతి మాటకు కౌంటర్ నేను ఇస్తా, నేను మాట్లాడతా. రెండవది నువ్వేమన్నావు? షుగర్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ తెరవకపోతే నేను సొంత డబ్బులతో తెరిపిస్తా అని చెప్పాను. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఎలక్షన్లో వాగ్దానం చేశారు. ఈ ఎలక్షన్ కోసం, పార్లమెంట్ ఎలక్షన్ కోసం పోతున్నారు. అక్కడ జాగాలు చూస్తాం, భూములు చూస్తాం, వెళ్ళిపోతున్నారు. నేను ఏమంటున్నా అంటే షుగర్ ఫ్యాక్టరీ పెట్టడం మేము కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కేసీఆర్ గారు, నేను అన్నీ రెడీ చేసి మిషన్ గిషన్ చేసి పెడతా, రైతులు మీరు నడిపించుకోండి, కోఆపరేషన్ పెట్టుకొని సొసైటీ పెట్టుకొని నడిపించుకోండి, మాకు వద్దన్నారు వాళ్ళు. గవర్నమెంట్ నడిపేయాలన్నారు. గవర్నమెంట్ నడిపించే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు కూడా ఏది మాట్లాడుతుండో రైతులు ఒట్టిగానే పొలం పండిస్తుంది, నీళ్ళు వస్తే పొలం పండుతుంది ఈజీగా. చెరుకు వండదు అట్లా, చెరుకు 1 yearది కాపు. ఇవాళ రైతులు కన్వర్ట్ కావాలి. మళ్ళీ నువ్వు ఫ్యాక్టరీ పెడితే రైతులు చెరుకు కన్వర్ట్ కావాలి, అంత ఈజీగా అయ్యే పని కాదు. అన్ని పంటలు మానేసి చెరువు ఎన్నో ఉంటే కథలు. జనంను పిచ్చోళం చేసి షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడ మనం ఓట్లు ఇద్దాం, అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసిండు. ప్రైవేటైజ్ చేస్తే ఏమైంది? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రాజశేఖర్ గారు వచ్చినప్పుడు డిమాండ్ ఏంటంటే మేము పెడతామని అన్నారు. అప్పుడు ఒక హౌస్ కమిటీ ఇచ్చిండ్రు, దానిలో 1 of the మెంబర్ నేను, సుదర్శన్ రెడ్డి కూడా మెంబర్, గంగారాం ఒక మెంబర్, ఆ జిల్లాలోని ఎమ్మెల్యే అందరూ మెంబర్, మెదక్లో ఉన్న వాళ్ళు కూడా మెంబర్లు. హౌస్ కమిటీ చేసినాం. లాస్ట్ ఏమైందంటే లాభం లేదు మనం చేస్తే ప్రైవేటైజ్ చేయాలని ఆ ప్రైవేట్ ఒప్పుకున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ, మరి ఇదేం కాంగ్రెస్ పార్టీ? ఆ కాంగ్రెస్ కాదా ఇది? ఆ కాంగ్రెస్ అప్పుడు మాట్లాడుతుంది, మళ్ళీ ఈ కాంగ్రెస్ వచ్చి మేము పెడతామంటే ఎవరు నమ్మాలా? ఇప్పుడు మా మెట్టిపల్లి కూడా, మెట్టిపల్లి మొన్నది శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పోయి సూచనట్టు అంత బేకార్ మాటలు అవి. అది చేయండి, చేసి ఎవడదంటాడు? చేసి తయారు చేసి ఒక సొసైటీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయండి, నడితే ఓకే. బాజిరెడ్డి గోవర్ధన్ పైన ప్రధానమైన ఆరోపణ జగరంపల్లిలో రాబోతున్న ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే విషయంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంది.
ప్రధానంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రయత్నించినట్టుగా ప్రధానంగా కనిపించలేదు. 1-2 సార్లు మీడియాకి క్లిప్పింగ్కి మాత్రం సరిపోయింది ఆయన ట్రిప్ మాత్రం అని అన్నారు. నా విషయము జగన్పల్లి వాళ్ళకి తెలుసు బాగా. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకొని పోయినా సర్వే చేయించిన. దానికి ఎలిజిబిలిటీ వచ్చింది, ఎయిర్పోర్ట్ పెట్టచ్చు అని. సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రాలేదు. రాకుండా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నాడంటే, గోవర్ధన్ ఫస్ట్ మనం ఒక ఫ్లైట్ ఇద్దాం, మనం రన్వే చేద్దాం అన్నాడు. సరే ఏమైందో మరి పెట్టలేదు, అది వేరే విషయం. నేను స్వయంగా వర్షంలో పోయి తిరిగి మొత్తం ఆ 1000 ఎకరాల్లో తిరిగినాను. నాతో పాటు సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలు తిరిగినా మొత్తం. వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి అధికారులు కూడా చూసిన, ఇక్కడ కూడా వచ్చారు. చాలా బాగుంది సార్ అని చెప్పి పెట్టవచ్చు అని చెప్పారు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసారు. నాలో నిజాయితీ ఉంది. నాకు నేనున్నప్పుడు ఎయిర్పోర్ట్ అయితే నాకు గర్వం కదా, అడ్వాంటేజ్ నాకు రాదా? ఎందుకంటే నేను ఇంకొక వస్తా, అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఏమన్నా ల్యాండ్స్ ఉన్నాయా? ల్యాండ్స్ పోతే బాధపడ్డానా? అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ బాగుంటుందని పెట్టినాం. అట్లంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఒక కాడ కావాలని శ్రీనివాస్ అన్నాడు, ఆ రాళ్ళలో రప్పల్లో పెడదామని. నేను సెలెక్ట్ చేసింది నేను ఈ ల్యాండ్. నేను బాన్సువాడ ఎమ్మెల్యే ఉండి కూడా వచ్చి సెలెక్ట్ చేసింది ఈ ల్యాండ్. అంటే ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మీ చొరవతోనే వచ్చింది. 100% అందరు తెలుసు. నాకు శ్రీనివాస్కు 3 నెలలు జరిగింది. మాకు శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ అరవింద్ వాళ్ళ ఫాదర్. ఆయనేమో అక్కడ కావాలని, ఆయన హిల్స్ ఉంటాయి, ధర్మపురి హిల్స్ అని, అవి పెట్టుకొని మొత్తం ఇక తండ్రి విగ్రహం పెట్టుకొని మా యూనివర్సిటీ చెప్పుకోవచ్చు కదా. నేను దగ్గర అడ్డుపడ్డా. అది ఆడ యూనివర్సిటీ కాదు, పాడు కాదు, మొత్తం బండలు రాళ్ళని తీర్చడానికి 300-400 కోట్లు కావాలా, వద్దు అని చెప్పేసి ఆ కమిటీని ఆపి నేను ల్యాండ్ చూసి, అది చూసిన తర్వాత మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సర్వే చేసి చూసిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసిండ్రు. జిల్లా ప్రజలందరికీ తెలుసు. స్ట్రగుల్ ఉంది, చాలా పెద్ద స్ట్రగుల్. 100% చెప్తాను. నేను చేసింది అది, అక్కడ పెట్టింది నేను. చాలా ఇబ్బంది అయింది. దాన్ని ఏం చేసిండు, అక్కడ పట్టుకోవడానికి ఒక రూల్ తీసుకొచ్చిండు. నిజామాబాద్లో నెలకొల్పాల తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్లో నెలకొల్పాల, బయటకు ఎందుకు పోతుంది? ఇంకో క్లాజ్ ఏముందంటే నిజామాబాద్ అంటూ 15 కిలోమీటర్ రేడియేషన్ ఉండాలి. నేను ఆర్ఎన్బి ఈయన పట్టుకొని ఆయన జీప్ తీసుకొని మీటర్ తెప్పించి స్వయంగా వెళ్ళి చక్కగా ఆడిపోతే 14 కిలోమీటర్ వచ్చింది. అది సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేసిన నేను కింద మీద చేస్తానని చెప్పేసి. అప్పుడు వచ్చింది. అక్కడ ఒట్టి రాలేదు. మరి ప్రధానంగా జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? కారణం సెంట్రల్ గవర్నమెంటే, మనకు సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధమే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఎవరిది? అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు చేయాలి కదా, ల్యాండ్ ఇచ్చేది మనం. ఒకవేళ నిజంగా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చేసి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే మా తప్పు. అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ని పోరాడి పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిన ధర్మపురి అరవింద్తో కలిసి ఈ ఎయిర్పోర్ట్ని సాధించే క్రమంలో మీరు కలిసి పనిచేసి ఉంటే బాగుండేది కదా అంటే ఏమంటారు? ఎవరు? మీరు ధర్మపురి గారు అరవింద్. ధర్మపురి అరవింద్ చేయాలి. అది ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ చేయాల్సింది ఎంపీ, ఎమ్మెల్యేస్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఎలాంటి సపోర్ట్ లేదా మరి అరవింద్ గారు? ఎక్కడి మాటలు మాట్లాడి వెళ్ళిపోడు తప్ప ఎక్కడ చేసిండు? ఏం చేసి చిత్తశుద్ధం చేసింది నువ్వు చెప్పు నాకు. చిత్తశుద్ధం చెప్పు. ఇప్పుడు మన నేషనల్ హైవే నిజామాబాద్ నుంచి జగదల్పూర్ ఉంది, వయా మెట్పల్లి, వయా ఆర్మూర్, తర్వాత కోరుట్ల, జగిత్యాలకు వెళ్ళిపోతుంది. ఈ సిటీలలో, టౌన్లలో స్టేట్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ తప్ప రోడ్ల మీద సెంట్రల్ నుంచి ఒకటి కూడా లేదు. నువ్వు ఫ్లైఓవర్స్ కట్టిపోయాలా? ప్రతి జాగాల లేదు. మాట చెప్తున్నా, డబులింగ్ చేయాలా? ఏది? నిజామాబాద్ టు హైదరాబాద్ రైల్వే ట్రాక్ లేదు. ఏం చేసినట్టు? ఏం లేబట్టి మాటలు. మధ్యకాలంలో ఏదో ఫొటోస్ కూడా రిలీజ్ అయినట్టుంది, నిజామాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి. రైల్వే స్టేషన్ ఇప్పుడు రాలే, హైదరాబాద్ వచ్చింది. అవి మామూలుగా చేసుకోవచ్చు. నువ్వు చిత్తశుద్ధం చేస్తే అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు నేనున్నా, రేపు ప్రజల దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల నేను గెలిస్తే నా వర్క్కి అరవింద్ వర్క్ తేడా చూపిస్తాను నేను. 100% చెప్తాను, నేను తేడా చూపిస్తాను. నేను ఎక్కడ ఉన్నా నేను వర్క్ మీద నా దృష్టి ఉంటుంది తప్ప మాటలు చెప్పి టైం పాస్ చేసే వ్యక్తిని కాదు నేను. నాకు గుర్తుండిపోతా. అక్కడ ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నేను గెలిచి ఎంపీ కాదు, ఒక గుర్తుండిపోతా. ఆ గుర్తు నేను చేస్తాను. నేను మాటలు చెప్పడము సోషల్ మీడియాలో పులి కావడం కాదు, జనం హృదయాలు ఉండాలి. అరే ఈ వ్యక్తి వల్ల మాకు డెవలప్ అవుతుంది అనాలి. నేను రేపు బీఆర్ఎస్ పార్టీలో నేను గెలుస్తుండొచ్చు, మా ప్రభుత్వం రాష్ట్రం లేకపోవచ్చు, సెంట్రల్ లేకపోవచ్చు, కానీ సాధిస్తాను నేను. ఆనాడు డి శ్రీనివాస్ గారి మీద పోటీ చేశారు మీరు, ఈనాడు వాళ్ళ కొడుకు ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయబోతున్నారు. ఏ రకంగా స్వీకరిస్తారు? అంటే శ్రీనివాస్ గారి మీద నాకు రివెంజ్ టైప్లో ఉండే. నాకు నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఆర్మూర్లో సిట్టింగ్ క్యాండిడేట్ నేను ఉండగా ఆర్మూర్ని తీసి నాకు మాత్రం పంపించిండు. ఇది గెలవడు, ఓడిపోతాడు,
రాజకీయ జీవితం సమాప్తమైతే పంపించాను. పార్టీలో ఉన్నారు. ఒకే పార్టీలో ఉండి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉండి కూడా అలయన్స్లో సిట్టింగ్ క్యాండిడేట్ తీయద్దు. నన్ను తీసేసి కోపంతో అటు పంపిస్తే నాకు ఎంత బాధ ఉంటుంది. నలుగురు సిట్టింగ్ క్యాండిడేట్ మేము, నేను, ఆయన, సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నలుగురిలో నన్ను డిస్టర్బ్ చేసి ఆ ముగ్గురు వాళ్ళ ఉంచుకొని నన్ను పంపిస్తే ఎట్లా పంపుతాను? నేను జూనియర్, నేను సంతోష్ రెడ్డి పంపించాను. ఆయన సీనియర్, ఆయన గెలుస్తున్నాను కావచ్చు. నన్ను పంపిస్తే ఏంటంటే ఆయన సీనియర్ నాయకుడు పోచారం 20 ఖతం అయిపోతాడు, పొలిటికల్గా మొత్తం సమాప్తం అయిపోతాడు అని పంపిస్తే లైఫ్ ఏదో అదృష్టవశాత్తు నేను గెలిచిన అక్కడ. నాకు ఎట్లా ఉంటుంది కోపం, నాకు రివెంజ్ తీసుకోవాలని ఉండదా? నేను కాసుకొని నన్ను పార్టీకి రమ్మన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాకు ఆ సీట్ ఇస్తే వస్తలేమి రాని చెప్పాడు. 15 days తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు నాతో మాట్లాడి, బాజిరెడ్డి గారు మరి ఎందుకు వారు ఉంటుంది, నేను ఓడగొడతా నేను చెప్పలే నాకు. సార్ నా సొంత కాన్షియన్స్ అవుతుంది, నాకు నా 2 మండలాలు వచ్చినాయి నాకు. నేను దర్పల్లిలో చదువుకున్నా, నేను తర్వాత డిచ్పల్లిలో యూనివర్సిటీ చేసాను నేను కొట్లాడి. ఇప్పుడు నిజామాలో ఉన్న ఇల్లు కూడా నిజామా రోడ్లో ఉంటుంది, నాది సొంత ఇల్లు. నేను మండల్ పెయింట్ చేసిన 2 సార్లు, ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే అరే ఆ విషయం నాకు ఎవరు చెప్పలే కదా, వచ్చి నేను ఇస్తాను చెప్పేసి వచ్చి ఓడగొట్టేసాను తన్నది. ఇప్పుడు అరవింద్ మీద కావాలని రాలని యాదృచ్ఛికంగా వచ్చేస్తున్నా, యాదృచ్ఛికం అంతే. నాకు పోటీ ఏమని చెప్పి చేస్తున్నా, కొడుకున్నాడు చూద్దాం, ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారు సొంత కూతుర్ని కాదనుకొని బాజిరెడ్డిని ఎంపీగా నిలబెట్టడానికి ఎలా స్వీకరిస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా చూసినట్లయితే కవిత ఒక పక్క లిక్కర్ స్కామ్లో చాలా ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది, జస్ట్ ఆరోపణల వరకే చెప్తున్నాను నేను. ఒక పక్క జననేతగా మీకు పేరున్నా కూడా, కార్యకర్తలతో చాలా కలిసి పని చేసినప్పటికీ కూడా, బట్ పోటీ ఎలా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు? నేను ఒకటే నమ్ముకుంటా, ప్రజలు నమ్ముకుంటాను, నేను పార్టీని నమ్ముకుంటాను. ప్రజలు పార్టీ నన్ను కాపాడాలి. ప్రజలకి ఏంటంటే నేను ఒక సీనియర్ నాయకుడిగా తెలుసు. ఈవెన్ మెట్టిపల్లి కానీ జగిత్యాల కానీ నా గురించి తెలుసు వాళ్ళకి. సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే చేసి నేను కింది స్థాయికి పైకి వచ్చిండు. ఓ సర్పంచ్గా, ఎంపీపీగా, సొసైటీ చైర్మన్గా, ఏపీఎస్పీ డైరెక్టర్గా, ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిండు. కాబట్టి ఈయనకు అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకుంటే నాకు వేస్తారు ఓట్లు. పార్టీ కూడా ఏం తప్పులు చేయలేదు, కేసీఆర్ గారు బాగా పనిచేసిండు, ఇవాళ పని జరుగుతలేదు రాష్ట్రం గ్రామాలలో అనే దృష్టిలో వాళ్ళకు మలిసి నాకు ఓట్లు ఇస్తే తప్పకుండా గెలుస్తానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి అంతే తప్ప నాకు వేరేం లేదు. నేను గెలిచిన అనుకో నా ముద్ర ఏంది, పార్టీ ముద్ర ఏందో చూస్తాను. బాజిరెడ్డి గోవర్ధన్ గారు అంటే గతంలో నక్సలైట్తో పనిచేశారు అనే ఆరోపణ బలంగా ఉంది. రెండోది, మీ గొంతును చూడగానే బుల్లెట్ దిగింది అని చెప్పేసి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు మాట్లాడిందే కానీ అసలు ఆ బుల్లెట్ ఎలా దిగింది, ఎప్పుడు దిగింది అనేది మిమ్మల్ని సూటికి ఎవరు అడగలేదు, నేను అడిగే ధైర్యం చేయలేదు. కానీ చాలామంది కాన్స్టిట్యున్సీ ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఆ గొంతుకు అసలు ఏమైంది, ఎలా అసలు అనే దాని మీద 1994లో నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నా. నేను 94లో నేను టార్గెట్ అయ్యాను నక్సల్స్కి. టార్గెట్ అయిన తర్వాత నన్ను నిజామాబాద్ నడిబొడ్డులో నేను కార్లో వెళ్తూ ఉంటే కార్లో కొట్టింది నాకు. 9mm పిస్టల్తో నాకు కొట్టి గొంతులు కొట్టిండ్రు. నాకు తెలియదు దెబ్బ నచ్చింది కదా తప్ప ఏమైందని కింద చూసిన అటు బుల్లెట్ వెళ్ళిపోయింది అంటారు, ఈ గొంతుకి వెళ్ళిపోయింది నాకు. బట్ బాజిరెడ్డి గోవర్ధన్ అంటే అంత పెద్ద శత్రుత్వం ఉంది కావచ్చు, కరెక్ట్గా గొంతులో దింపే అంత కక్షతోనే దించారా, అంత కోపంతో దించారా? అంతే కదా మరి, అంతే కదా వాళ్ళ కోపం ఉన్నా లేపాలని. నేను జంగల్లో పుట్టినా, నేను ఫారెస్ట్లో ఉన్నా. అంటే మీరు నక్సలైట్లో పనిచేశారండి? లేదు, చేయలేదు. మరి ఎలా ఈ బుల్లెట్? ఎలా అంటే ఆ ప్రాంతం మొత్తం నా కంట్రోల్లో ఉంటుండే. చిమన్పల్లి కానీ, పందిమడి కానీ, అంటే ఎట్లా అంటే పొలిటికల్గా ఉంటుండే? పొలిటికల్గా నేను మంచి పని చేస్తుంటా, అందరికి వాళ్ళ అవసరం లేకుండా చేస్తుండే. సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో భాగంగా ఏం బీమార్ అయినా, కష్టం వచ్చినా, తప్పులు చేసినా, ఏం చేసినా నేను కంట్రోల్ చేస్తుంటే. నేను ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి మనగడు ఉండదు, వీళ్ళు లేపేసి అయిపోతా అనుకునే వాళ్ళు నక్సలైట్లు. వాళ్ళు అవి పాంప్లెంట్ వేసారు, నేను జవాబు వేసిన. జవాబు వేస్తాడు వీడు, మేము పంపిణీ జవాబు వేస్తాడు ఎవడు. అంత పెద్ద సైన్యానికి నేను ఒకటే అనుకున్నా, వాళ్ళు వ్యక్తులే, నేను వ్యక్తిని, వాళ్ళు చంపడం ఏంది, చచ్చిపోవడం ఏంది అనే ధోరణి నాకు. సరే వేసాను, నేను ఉల్టా వేసిన. ఉల్టా అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి ఆరోపణకు సంజయ్ అని కాకుండా ధీటుగా ఇచ్చిన సమాధానం. దీని వెనుక ఎవరున్నా మాకు తెలుసు, వాడు నా శత్రువు, వాడి చరిత్ర ఇదని కూడా రాసినల్లా. తర్వాత పగబట్టిండు, ఎక్కువ చేసిండ్రు, మరీ మా ఇబ్బందులు బాగా పెట్టిండ్రు, మా ఇల్లు కూల్చేసిండ్రు, పేల్చేసిండ్రు 2 సార్లు. ఏమో అప్పటికి పిల్లలు చిన్న కాబట్టి నిజామాబాద్ షిఫ్ట్ అయిపోయినా. నేను నిజామాబాద్ కొట్టినాను. నిజామాబాద్ కొట్టిన తర్వాత ఇక గొంతు ఓకల్ కార్డు ఉంటుంది, 2 ఓకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఓకల్ కార్డు ప్యారలైజ్ అయింది ఆ బుల్లెట్తో. ఏ సమయం ఆ ప్రాంతం? 94లో. టైం ఏమవుతుంది అప్పుడు? అప్పుడు మధ్యాహ్నం 2-3 o'clock. ఏ ప్లేస్లో షూట్ చేశారు? ఢిల్లీ వాళ్ళ సీటం దగ్గరనే, ఆడ నా ఇల్లు ఉంటుంది. నిజామాబాద్ ఢిల్లీ వాళ్ళ నడి రోడ్లో
నేను ఇట్లా టర్న్ అవుతున్నా, అంటే ఇది అడవిలో ఎక్కడ కాదు, ఇక్కడ కాదు. ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ దగ్గరకు వచ్చి సిటం దగ్గరనే టర్న్ అవుతున్నా, నేను ఆ దిక్కు చూస్తున్నా, ఇట్లా కొట్టేసినాడు. త్రూ ఇంట్లో వచ్చి దీనికి వెళ్ళి, దీనిలో వచ్చి దీనికి వెళ్ళి బుల్లెట్. ఆ బుల్లెట్ వెళ్ళి నాకు తెలియదు ఆ వేళ్ళు ఏమైంది, టైర్ పంక్చర్ అయిందా అని నేను కింది దిగినా, ఏం లేదు. మా గన్మెన్ ఉండే, నాకు గన్మెన్ చూసింది, ఏం లేదు. ఎక్కి కూర్చున్నాము, చల్ల తగ్గుతుంటే చూసినా మొత్తం బ్లడ్. అప్పుడు అనుకోలే ఎవడో కొట్టిండ్రా అని చెప్పి అప్పుడే అట్లే రివాల్వర్ తీసుకొని చక్క గొంతులో పడే హోల్స్ ఆడబడి చూసుకొని చక్క హాస్పిటల్ పట్టుకొని పోయి వాటిలో చెప్పిన. మీ ధైర్యమే ధైర్యం సార్. ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాను, అనుక్షణం చచ్చే బదులు ఒకసారి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ట్రీట్మెంట్ ఎలా జరిగింది మరి అప్పుడు? చేసిన ట్రీట్మెంట్ అక్కడ చేసి మళ్ళీ పంపించింది ఇక్కడికి నిమ్స్కి. అక్కడ 1 వీక్ ఆల్మోస్ట్ ఇంకా సీరియస్ సీరియస్ ఏం లేదు, బ్లడ్ తెచ్చి వెళ్ళిపోయింది అంతే. నాకు ఇక్కడ కొడితే ఖతం అయిపోతుండే, ఇక్కడ కొట్టిన వాడు బతికిపోయాను. ఓకే, అదయింది. తర్వాత నెక్స్ట్ 96లో డైరెక్ట్ లారేజ్ కొట్టింది నాకు. నేను కార్లో అది కూడా అటాకేనా? కాదు, అది జరిగింది, అది యాక్సిడెంట్. అది డైరెక్ట్ వచ్చి కొట్టింది నాకు. ఈ తలకాయ ఏదో ఇలా టాప్ లేచిపోయి, ఇది లేచిపోయింది, మొత్తం ఇట్లా లేచిపోయి కొంచెం వంకర అయిపోయింది. ప్లాస్టిక్ సర్జన్తో కొంచెం మంచిగా చేసింది ఇక్కడ. అంటే ఒకే ప్లేస్లో 2 వేరే వేరే సంఘటనలు జరిగిపోయేసరికి జిల్లా అవతల మన టౌన్ బయట నా బ్రెడ్ ఫ్యాక్టరీ ఉంటుండే, ఆడేసిండ్రు పొద్దున లారీవాడు. థర్డ్ ఏంటంటే నేను మండల్ మీటింగ్ పోతుండే, సిరికొండ దగ్గర పోగానే నాకు అనుమానం వచ్చింది. నాకు 6 సెన్స్, అరే కుప్పలు నేను పెడతారా, పెడితే మైన్స్ రైడ్ తీసుకొని పోరాన్న. ఆ రైడ్ కొట్టిండి పిలిచి మైన్స్ మైన్ వేయలేదు. లక్కీ ఏంటంటే త్రుటిలో ఒక్క వెంట్రుక వాసులు తప్పించుకొని మొత్తం గ్లాస్ వెళ్ళిపోయినాయి. ఆ మైనింగ్ ఎవరు పెట్టారు? వాళ్ళే. నక్సలైట్సే. అది ఎటు అడ్డుకొట్టింది రైడ్. చాలా టార్గెట్ లో ఉండే పెద్దమని అనుకున్న వాళ్ళు. అవన్నీ జరిగిన తర్వాత నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్గా. ఎట్లా, నాకు సంతోష్ రెడ్డి మోసం చేసిండు నన్ను, నేను ఆయన మీద పోటీ చేస్తా, ఆయన ఓడగొడతాను కంటెస్ట్ చేసిన. వద్దన్నారు డాక్టర్, వద్దు మీకు వద్దు బాగాలేదని. నేను ఇంట్లో కూర్చుంటే రాజకీయం సమాప్తం అవుతుంది, అది కంటెస్ట్ చేయడం అని చెప్తే అప్పుడు నాకు గొంతు కూడా రాలే. అప్పుడు బ్లడ్ ఇంజరీతో గొంతు రాలే. గొంతు రాకున్నా ప్రతి ఊరు తిరిగిన 33,000 ఓట్లు వచ్చింది నాకు. గెలిపేదాకా పోయినా నేను. సరే ఓడిపోయినా, అన్నపూర్ణ గెలిచింది. అప్పుడు ఈయన ఓడిపోయాడు. ఈయన 17,000 వచ్చింది. ఫస్ట్ ఎక్కడ మన బాల్కొండలో పోటీ చేశారా? లేదు, ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. ఆర్మూర్ చేసిన. ఓకే. ప్రజలు చాలా మంచి వాళ్ళు నన్ను ఆదుకున్నారు. అరే ఈ వ్యక్తికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నన్ను గెలిపించాలనుకున్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. 33,000 ఓట్లు అంటే చాలా పెద్ద ఓటు బ్యాంక్. 33,000 94లో. ఇంత సోషల్ మీడియా లేదు మళ్ళీ అప్పుడు, ఏమి లేదు అసలు, ఏం లేదు. తిరిగి తెచ్చుకున్న ఓటే అది. తర్వాత 99లో అప్పుడు నాకు టికెట్ ఇచ్చిండు, నేను గెలిచిన. ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే నేను. గొంతు లేకుండా నాకు ఓట్లు వేసింది. సార్, ఒక సాధారణ రైతు కుటుంబంలో నుంచి పుట్టారు మీరు. చీమన్పల్లి అని అంటే సరైన కరెంటు, రోడ్ అసలు చీమన్పల్లి చాలా మందికి తెలియదు కూడా సార్. ఆ గుట్టలు, ఆ అడవులు. ఆ ఊరికి కరెంట్ తెచ్చింది నేను చిన్నప్పుడు, సర్పంచ్ అప్పుడు. నేను వన్పల్లికి వెళ్ళి తెచ్చినాం, మధ్యలో జంగల్ కొట్టేసి తెచ్చినాం ఆ ఊరికి కరెంటు. రోడ్డు తెచ్చింది నేను ఆ ఊరికి. ఇప్పుడు మంచిగా రోడ్. ఇప్పుడు ఆ ఊర్లో ఏం చేసినా నేను చేసిన, నా సొంత ఊరు అని. కానీ ఎంత అదృష్టం సార్, సొంత ఊరికి అంత. నిజంగా నేను నాకు 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యండి కలెక్టర్ ఇచ్చిన పాపం చూసి. అప్పుడు ఎమ్మెల్యే టీడీపీ మైపాల్ రెడ్డి, నేను ఎంపీపీ. దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసిన, ధర్నా చేసిన కలెక్టరేట్ ముందర, నిరాహార దీక్ష. ఈవెన్ మంచిని కూడా తాగకుండా 3 రోజులు పడుకున్నాను నేను. మా ఫాదర్ చేసిండు నాకు, వద్దురా బాబు వాడు మూర్ఖుడు, చచ్చిపోతే నాకు ఒకడే కొడుకు, నా బతికేందిరా అన్నాడు ఆయన. ఒకడే కొడుకు. నేనన్నా బాపు నేను చచ్చినా అనుకో నా విగ్రహం మా గ్రామస్తులు పెడతారు చాలా అని చెప్పాను. ఒక చిన్న మారుమూల గ్రామం సార్ చీమన్పల్లి అని అంటే. అలాంటి గ్రామం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రైట్ హ్యాండ్గా పనిచేశారు. ఒక్కసారి మీ జీవితయానం గురించి, మీ ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే, మీరు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల పరిస్థితి, ఆ తర్వాత మీ చదువు, ఈ రాజకీయ జీవితం, ఈ ప్రయాణం అంతా ఒక్కసారి ప్లీజ్. అంటే జనరల్గా ఏంటంటే నేను పుట్టింది దేశాయపేటలో. దేశాయపేట అంటే ఇప్పుడు ఏ మండలంలోకి వస్తుంది సార్? ఇప్పుడు అంతకుముందు మేడిపల్లి మండలం ఉండే, కురుట్ల దగ్గర. ఇప్పుడు అది భీమారం అనే కొత్త మండలం అయింది. ఆ భీమారం జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఆ మండలంలో దేశాయపేట విలేజ్ ఉంది. మా అమ్మగారు ఊరు అది, మా అమ్మది ఊరు అది. అక్కడ పుట్టిన నేను. మా అమ్మ చెప్తాను నాకు, చెప్పిండు అప్పుడు నాకు. తర్వాత పెళ్లి చేసుకుని మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మానాలు దేశపేట వాళ్ళది, మాలకు వచ్చి పట్టువారు చేసినప్పుడు వాళ్ళ కూతుర్ని చేసుకున్నా. తర్వాత నేను చదువుకున్నది 10th పాస్ అయిన తర్వాత. ఎక్కడ చదివారు సార్? 10th క్లాస్. 10th దర్పల్లి చదివినా నేను.
చదివిన తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీ రాసిన నేను. చీమన్పల్లి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండే సార్ దర్పల్లికి? లేదు, అక్కడ ఉండి వంట చేసుకుని తింటుంటాను. ఓ, రూమ్ తీసుకున్నారు. 1969 సంగతి ఇది. అమ్మా. అప్పుడే తెలంగాణ రిజిస్ట్రేషన్ పాల్గొన్నాను నేను. ఇప్పటిదాని లేను, అప్పుడు ఉన్నా నేను. దర్పల్లి కూడా చాలా చిన్నదే ఉంది. చిన్నది అప్పుడు. అక్కడ చదువుకొని మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ రాసి డిగ్రీ చేసిన నేను. ఆ తర్వాత మా ఊర్లో పోలీస్ పట్టలు చేసిన నేను. పోలీస్ పట్టేలుగా కూడా 7 years చేసిన నేను. తర్వాత సర్పంచ్ యూనియన్ చేసిన నేను. ఓకే. తర్వాత ఎంపీపీ అయినా, సొసైటీ చైర్మన్ అయినా, రాజీనామా చేసిన, అన్ని రకాల పోస్టులు చేసిన నేను. జీవితంలో చాలా చిన్న పోస్టుల నుంచే ప్రారంభమైంది. చిన్నగా చేసిన నేను. చాలా సంఘటనలు జరిగిన నా లైఫ్లో. ఇవన్నీ సంఘటనలు చూసి నాకు చిన్న అనిపిస్తాయి. ఎందుకంటే ఇక ముఖ్యమంత్రులకు చాలా మంది చూసాను నేను. నా దృష్టిలో చెన్నారెడ్డి గారిని చూసాను నేను. చెన్నారెడ్డిని తీసుకొచ్చాను నేను ఎక్కడికి, సిరికొండకు. ముఖ్యమంత్రి ఉండే ఆయన. ముఖ్యమంత్రిని ఎంపీపీగా ఉండి సంతోష్ రెడ్డి సహాయకారంతో తీసుకొచ్చాను నేను. రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టిండు ఆయన. నక్సల్స్ ఏరియాలలో డెవలప్ చేయాలని అక్కడ తీసుకొచ్చాను నేను. హెలికాప్టర్ అక్కడ దించాను అప్పుడు. ఎప్పుడు 94లో 87 నుంచి 94 లోపల ఎంపీపీగా తీసుకొచ్చిన అక్కడ నేను. డెవలప్మెంట్ బాగా చేసినప్పుడు నేను. ఆ తర్వాత ఇక ఎంపీపీ అయినా, రెండోసారి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినాక ఓడిపోయాను కదా, మళ్ళీ ఇండిపెండెంట్ ఎంపీపీ అయినా నేను. నా ఓన్ ప్యానెల్ పెట్టుకొని సిరికొండ అండ్ భీమ్గల్ రెండైనా. ఒక అమ్మాయి ఎస్టీ అమ్మాయి అండి మంజుల అని, ఆ అమ్మాయిని జడ్పీటీ చేసిన నేను. ఆ జడ్పీటీస్తోనే నేను కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తెలుగుదేశం పార్టీ గెలిపించాను నేను జిల్లా పరిషత్. రకరకాలు చేసిన కానీ నీ ఏళ్ళని చేసిన. రాజకీయ వ్యూహం నాకు ఎవరు అడ్వైజర్ లేరు, నాకు వచ్చే ఆలోచన చేసిన నేను. ఇండిపెండెంట్ గా కూడా మీ ఓన్ ఆలోచనతోనే పోయినా. అంతే. బీఫామ్ ఎవరు ఇచ్చారు సార్? ఫస్ట్ టైం ఏ పార్టీ నుంచి ప్రారంభమైంది? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజశేఖర్ గారు ఇచ్చింది నాకు. ఓకే. రాజశేఖర్ గారు చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఆయన. ఆయన తర్వాత కేసీఆర్ గారు, ఇంకెవడు చూస్తలేడు. రాజకీయ పబ్బం గడుపుతుంది తప్ప అందరూ వీళ్ళిద్దరే బాగా చూస్తున్నారు. అంత చిన్న గ్రామం నుండి వెళ్ళిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పరిచయం ఎలా ఏర్పడిందంటే ఏం చెప్పారు? ఎలా ఏర్పడ్డదంటే, నాకు ఎప్పుడైతే నాకు సంతోష్ రెడ్డి గారు నాకు మోసం చేసి నేను అనిపించిందో, నాకు డిస్ట్రిక్ట్ చైర్మన్ చేస్తాను చేయలేను. నాతో యూత్ చాలా మంది ఉంటుండే. వాళ్ళ అన్న మనం ఉండదు దీని దగ్గర, మనం రాజశేఖర్ తిరిగిపోదాం. ఆయన హీరోలాగా ఉండప్పుడు డైరెక్ట్ పోయి మాట్లాడాను. సార్ నేను నిజామాబాద్ నాది, నేను ఎంపీపీ చేసిన, మీ నాయకత్వంలో పనిచేస్తారంటే ఏం చేస్తావు నా నాయకత్వంలో? నేనేమో కడప ఎంపీని, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు నాకు అన్నాడు. సార్ మీ నాయకత్వంలో పనిచేస్తాను, మీ పేరు చెడగొట్టా నేను, మా నాయకుడు ఫలానా వ్యక్తిని చెప్పుకుంటాను నేను, ఆ పేరు దుర్వినియోగం చేస్తారని చెప్పిన. సరే లే అన్నాడు. ఇప్పుడు ఆయన చెరువులు కలవడం చేయడము పోవడము, ఆయన పాదయాత్రప్పుడు కానీ తర్వాత మెట్పల్లి కష్టం 30 కాలు తీసుకుని పోయినా నేను. ఆయన బాగా ఇమేజ్ పెంచింది నాకు. కింద ఉంటే పైకి రాకూడదని అంటుండే ఇట్లా. అటువంటి సాన్నిధ్యం నాకు వచ్చింది. ఆయన ఆయన కూడా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, ఇక్కడ కూడా తప్పు చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన శత్రువు కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఎగ్జాంపుల్ మొన్న రామోజీరావు గారితో నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడంటే అనుకోకుండా కొన్ని సందర్భాలు నాకు నచ్చిన మాటలు, ఆయన అన్న మాటలు. తండ్రి దేవుడండి, ఇప్పుడు అంటాడు ఆయన, తండ్రి దేవుడండి, రామోజీరావు గారు కొడుకు వాడు అసురుడు రాక్షసుడు అంటాడు. అంటే ఆయన పేరు అట్లుండే. అది విషయం ఏంటంటే, రాజకీయాలు ఉన్నాం మనము, తప్పులు చేయకుండా ఉండాలి. సాధ్యమైతే తప్పులు చేయొద్దు అసలు. మనం తప్పులు చేయకుండా ఎవడు మనకి గెలుచుపడ్డా. నేను చెప్తున్నాను, దరిపై బాన్సవాడ చేసిన, ఆర్మూలు చేసిన, ఇప్పటికి నా ముద్ర ఉంది. నేను పోతే వాళ్ళు బతుకున్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ కొడుకులకు చెప్పుకున్న నా గురించి, వాళ్ళ కొడుకులకు పెద్దలేరు, 3వ తరం కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఇంత రెబల్గా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అసలు నిజంగా గొప్ప సార్. మేడం, ఆ మేడం గురించి చెప్పాలి అని అంటే, మ్యారేజ్ ఏ నేపథ్యంలో జరిగింది సార్? అరేంజ్ మ్యారేజ్ జరిగిందా, లవ్ మ్యారేజ్ జరిగిందా మీకు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఆమె కూడా పుణ్యం చేస్తాయి, ఎప్పుడు పూజలు బాగా చేస్తుంది. స్వాధ్యాయ పరివారం ఆమెది, చాలా పెద్ద కుటుంబం. కాబట్టి ఆమె కూడా నాకు, మా నాయన కానీ మా ఫాదర్ మా మదర్, నేను బయటకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు దండం పెట్టి బయటకు పోతుంటాను. వాళ్ళ ఆశీర్వాదం నాకు బాగుంది. నాకు ఎలా ఉంటుండే సార్ మేడం సపోర్ట్ మీకు? రాజకీయంగా చాలా థ్రెట్లో ఏం థ్రెట్ ఉన్నా కానీ నాకు ధైర్యం ఇస్తుండే. నేను మా నాయన అంటుండే, ఎట్లరా బాబు నక్సలైట్ చంపేస్తే ఎట్లా అంటే, నేను చచ్చిపోయినా అనుకో, నాకు 2 కొడుకులుగా బాబు, వాళ్ళిద్దరు కొడుకులు అనుకొని చెప్తుంటే అంత ఈజీగా తీసుకుంటున్నాను లైఫ్ని. కాబట్టి ఈ స్థాయికి వచ్చిండే. నాన్నగారు మీరు ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఉన్నాడు. నేను ఆర్మూర్ ఎమ్మెల్యే అయినాకున్నాడు, బాన్సవాడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సంతృప్తిగా ఉండే. 94 years చనిపోయింది ఆయన. మా మదర్ కూడా అంతే, 94 years. ఎలాంటి అనుబంధం ఉండే సార్ తల్లిదండ్రులతో మీకు? తల్లిదండ్రులతో మీకున్న అనుబంధం? దేవుళ్ళు నాకు. నేను ఎటు పోయినా బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టి పోతుంది బయటకు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నాకేం కాదనే ధైర్యం నాకేం కాలే కూడా. నేను మర్చిపోతుండే, రారా బాబు దండం పెట్టిపోతుంటాడు మా ఫాదర్, దండం పెట్టిపోతుండే. సార్ రీసెంట్గా మేడం గారు కాలం చేసినట్టుగా
వినిపించింది. ఆమె నా చిన్న వైఫ్, ఆమె ఇప్పుడున్న ఆమె సిస్టరే. కానీ అనుబంధం చాలా ఉండేది. ఆ తర్వాత మీ ఆరోగ్యం కూడా చాలా చెడిపోయింది, చాలా మిస్ అయ్యారు అని వినిపించింది. ఎస్, ఎలా జరిగింది సార్? కరెక్ట్. ఇక అది అయిపోయింది పాపం. ఆమె ఆరోగ్యం పాడైపోయి అదేంటంటే లంగ్స్ బాగా చెడిపోయినాయి. లంగ్స్ చెడిపోవడం వల్ల చనిపోయింది ఆమె. బాగా ప్రయత్నం చేసిన లంగ్స్ మార్పిడి చేద్దామని, అవన్నీ కాదు సార్ అని చెప్పింది కాబట్టి చనిపోయింది. చివరి క్షణాలు ఎలా ఉండేది సార్? ఏమైనా మాట్లాడేవాళ్ళ? ఎలాంటి చనిపోయేటప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నా. చేతి పట్టుకొని ఇట్లా కొట్టి చనిపోయింది పాప. ఈ బ్యాడ్ లక్ అది. ఇప్పుడు మీకున్న ఇద్దరు అబ్బాయిలు ఈ మేడమా ఆ మేడమా సార్? ఈ మేడమే. నాకు బిడ్డ కూడా ఉంది. నా బిడ్డనేమో చిన్న భార్య బిడ్డ, ఇద్దరు నా పెద్ద భార్య బిడ్డలు, ముగ్గురు నా కుటుంబం. ఇప్పుడు వీళ్ళంతా జగన్ మీ అబ్బాయి ఉన్నారు కదా, అరవింద్ జగన్, అజయ్ జగన్ ఇద్దరు. చిన్నవాడికా పెద్దవాడికా? పెద్ద ఆమె. ఓకే. చిన్న ఆమెకేమో నా బిడ్డ ధరణి అని. రేపు మీ రాజకీయ వారసుడు జగన్ని ఆల్రెడీ యాక్టివ్ పాలిటిక్స్లోకి దించారు. ఎస్. జగన్ గారి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? చాలా వరకు కూడా మొన్నటి వరకు జగన్ గారే కంటెస్ట్ చేయబోతున్నారు అని ప్రధానంగా వినిపించినప్పటికీ చివరి క్షణాల్లో మళ్ళీ కేసీఆర్ గారు మిమ్మల్ని పోటీ చేయమని వినిపించింది. 100%. అంటే ఈ క్షణం జగన్ గారికి ఇప్పుడు వద్దనుకున్నారా మీ అబ్బాయిని, లేకపోతే? లేదు, నేను పెట్టమని చెప్పిన నేను. సార్ నాకు వద్దు, నాకు మా బాబుని పెట్టండి సార్ అని చెప్పిన నేను. నీలాగా 20 మంది చెప్తాను గోవర్ధన్ గారు, ఒక్కడిని పెడితే మళ్ళీ అందరు పెట్టమంటారు. నాకు మీరే బాగున్నారు, మీరు ఉండండి, పెద్ద మనుషులు ఇప్పుడు ఉండండి, నెక్స్ట్ పెడతా అని చెప్పిండు ఆయన. నెక్స్ట్ గ్యారంటీగా పెడదాం. మీ అబ్బాయి జగన్కి జస్ట్ కేవలం బాజిరెడ్డి గోవర్ధన్ అనే వారసత్వాన్ని బట్టి టికెట్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగానే కాన్స్టిట్యున్సీలో ఆ పేరుని సంపాదించాడా? మీలాగా హార్డ్ వర్క్ చేయాలి, నాలాగా హార్డ్ వర్క్ చేయాలా, చేస్తేనే పేరు గెలిపిస్తారు చెప్తారు మీరు. ఇది ఓపెన్గా 100% చెప్తాను. పోవాలంతే, కష్టపడాలి బిడ్డ. నేను ఎంత కష్టపడను, దాన్ని 50% కష్టపడము, గెలుస్తావు అంతే కదా. 100% కాదు, 200% కష్టపడ్డాను. తయారు వచ్చాను నేను. నా పేరు చెప్తే నీకు ఓటు పడే, కొంత పడుతుండొచ్చు వేరే విషయం. నువ్వు కష్టపడితేనే ఓటు పడతాయి రేపు ప్రజలు. కష్టపడతాడు, ఓకే, తిరుగుతాడు, రాత్రి పళ్ళు తిరుగుతాడు. ఇలా జడ్పీటీసీ వల్ల పెళ్ళికి వెళ్ళి బాగున్నాయి సార్. ప్రధానంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక సామాన్య కార్యకర్త కూడా మీ ఇంటి డోర్ తట్టే ఫెసిలిటీని, ఆ వెసులుబాటుని కల్పించారు. ఏదో పెద్ద ఆఫీస్ పెట్టుకొని పిఎల్ని పెట్టుకొని అపాయింట్మెంట్ ఉందా అని అడిగే ఈ ఫోజులు ఎప్పుడు కొట్టంగా మేమైతే మిమ్మల్ని చూడలేదు. 24 hours నా చేతుల్లో ఫోను, నేనే మాట్లాడతా. మిస్ కాల్ ఉంటే కూడా మాట్లాడతాను నేను. అయితే అలాంటి అనుబంధం కలిగి ఉన్న కార్యకర్తలతో మీరు ఓటమి ఒకసారి ఏర్పడిన తర్వాత ఈ రోజున కార్యకర్తలందరూ కూడా చాలా దిగులతో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే మీరు కూడా అలాంటి ఓటమిని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాంటి కార్యకర్తల కోసం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఒకటే అంటే నేను ఎలక్షన్లో చెప్పిన వాళ్ళకు, నేను ఓడిపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిన నేను ఓడిపోయినా అనుకో మీకు ఇబ్బంది అవుతారా బాబు, ఇబ్బంది పడద్దు అనుకుంటే నన్ను గెలిపిమని చెప్పిన. ఇవాళ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏది ఉన్నా కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నా దగ్గర ఉన్నంత ఫ్రీనెస్ వేరే వ్యక్తి దగ్గర ఉండదు. రేపు పొద్దున్న నేను గెలిచిన అనుకోండి, నేను గెలిస్తే జడ్పీటీసీలు అవుతుండే, ఎంపీపీలు అవుతుండే, అన్నీ అవుతుండే. ఇవాళ ఇబ్బంది కదా అపోజిషన్ ఉన్నప్పుడు. నేనేమంటున్నా అంటే నాయకుడు మంచివాడైతే గెలిపించుకోవాలి. మీరు మిమ్మల్ని కాపాడతాడు. ఫస్ట్ నాయకుడిని మీరు కాపాడితే నాయకుడు మిమ్మల్ని కాపాడతాడు అనే నా బోధన తప్ప వేరేం లేదు. ఇప్పుడు బాధపడుతుంది కానీ ఇప్పుడైనా గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఈ ఛాన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ఛాన్స్ మనం వాడుకోవాలా, మనం గెలిపించుకోవాలనేటువంటి యావత్ జిల్లా మొత్తం ఉంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు బోధన్ వాళ్ళు వస్తున్నారు, బాన్స్వాడ వాళ్ళు వస్తున్నారు, ఆర్మూర్ వాళ్ళు వస్తారు, నిజామాబాద్ టౌన్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చిన పని కాదని చెప్పాలి, ఎవరు వచ్చిన పని చేస్తాను నేను. ఫ్యూచర్లో ఎంపీ పోటీ చేస్తాను కాదు, మంచి పేరు సంపాదించుకోవాలా, ఏముంది అది ప్రక్కరికి వస్తున్నాను. ఇందాక బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినట్టుగా నిజంగానే మాలాంటి యువతకు తెలుస్తారు. అట్లా మీ హయాంలో ఆర్మూర్కి చేశారు, ఐ థింక్ నిజామాబాద్ రూరల్కి రెండు సార్లు చేశారు. బాన్స్వాడ సార్ బోధన మీరు ఇంకోసారి బాన్స్వాడలో 2 సార్లు పోటీ ఓడిపోయాను. అయితే ఈ అన్ని నెట్వర్క్స్లో మీకనంటూ ఒక కనెక్షన్ అయితే ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక అనుబంధం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు గెలిచినటువంటి ఈ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ఈ తెలంగాణ యూనివర్సిటీ లాంటివి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు? జనరల్గా మా దగ్గర నిజామాబాద్ రూరల్లో 700 kV సబ్స్టేషన్ వచ్చింది. సుద్దపల్లిలో ఉంది. సుద్దపల్లి కాదు, ఆ తాండ దగ్గర ఉంటుంది, మన మిట్టపల్లి దగ్గర. దాని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంత 60-70 acres రాంపూర్లో పెడదాం అనుకున్నా. రాంపూర్లో అబ్జెక్షన్ చేసిండ్రు. దాన్ని పెట్టడానికి నేను పూర్తి సహకారం అందించిన. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ గారు గోవర్ధన్ గారు అక్కడ చూడండి చూసాను. అది ఒకటి వచ్చింది, సంతృప్తి నాకు నా హయాంలో. అదేవిధంగా ఏదైతే మంచి రిజర్వాయర్ ఉందో, రిజర్వాయర్ అంతకుముందు
పద డిజైన్తో ఉండే. పద డిజైన్తో ఉన్నప్పుడు నేను గెలిచిన తర్వాత కెనాల్ దవ్వుదామని సర్వే చేయించాం మనం. కెనాల్ ఉండేది, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ ఉండే. ఏ ఒక్కరు సహకరించారు మనకు. రైట్ కెనాల్కి వెళ్ళిపోతానంటే మొత్తం తాండాల వాళ్ళ ఎస్టీసీ ల్యాండ్స్ అని మునుగుతున్నాయి. వాళ్ళు అబ్జెక్షన్ వద్దు సార్ మేము ఇవ్వమని చెప్పేసి. రైట్కి వెళ్ళిపోతే కూడా మన మదన్పల్లి కానీ, తర్వాత పుప్పాలపల్లి కానీ, తర్వాత సికింద్రాపూర్ కానీ వీళ్ళు కూడా మా మొత్తం ఊర్లో మొత్తం మునుగుతాయి అన్న మేము ఇవ్వమని చెప్పి. దాన్ని ఆలోచించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ పైప్ ఇరిగేషన్ పెడితే బాగుంటుంది సార్ అంటే దాన్ని స్టడీ చేసి ఒప్పుకొని పైపులు వేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మంచి పువ్వాలకు రెచ్చగొట్టి వాళ్ళకి ఏం చేసిండ్రు 3.5 TMC పెడదామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. 5 TMC అనేమో ఫస్ట్ అనుకున్నాము. 5 TMC చేస్తే ఊరు మొత్తం మునిగిపోతుంది మంచి వాళ్ళు గ్రామస్తులు చెప్పారు సార్ మా ఊరు మునగద్దని చెప్పారు. ఊరు తీసేస్తే 1.5 TMC తగ్గింది. ఆ 3.5 TMC పెడదామంటే వాళ్ళు రెచ్చగొట్టి మా భూములు మునుగుతున్నాయి, 200 ఎకరాలు పోతున్నాయి అని వాళ్ళకి బాగా రెచ్చగొట్టిండ్రు. రెచ్చగొట్టి వాళ్ళు కూడా నన్ను విమర్శించిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి పోయిండు అక్కడికి అపోజిషన్ లీడర్గా. లేదు మేము గెలిస్తే పదవి ఏం చేస్తామని చెప్పారు. సరే ఓట్లు వేసిన పాపం వాళ్ళు, నేను ఓడిపోయినా. పైపులు వేసిండ్రు ఆల్రెడీ, చాలా బొమ్మట్టుకు పైపులు వేసిండ్రు. అవన్నీ జరుగుతుంది. జగనాపల్లి మండలం మొత్తం వేసిండ్రు. ఇవాళ ఓల్డ్ డిజైన్ చేస్తామంటే చేయండి మరి పడుతుంది అంటాడు. అది చేయకపోవడం మిగిలిపోయింది కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. నాకు ఇవాళ ఓల్డ్ డిజైన్ చేస్తుంటారు కదా, రైతులు సహకరిస్తే సంతోషం. నాకు అప్పుడు సహకరించలేదు వాళ్ళు, సహకరించండి మనకు నీళ్ళు వచ్చినానుకో సంతోషపడతాను. అది చేయలేదు అనేది ఒకటి బాధ నాకు ఉంది మనసులో. అదొకటి. మళ్ళీ ఏం చేసినా రేవంత్ రెడ్డి కామెడీ ఏరైపోయాడు. మీకు నీళ్ళు ఇస్తా అంటాడు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? మంచిపికలే పోతాయి. ఎట్లా ఇస్తాం మరి? అంతమందిని ఎలా కన్విన్స్ చేస్తారు? ఎక్కడిదంటే అక్కడ మాట్లాడేసి జనాన్ని మోసం చేసి దండుకుని కూర్చున్నారు. ఇప్పుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇంకా ప్రధానంగా ఏం చేశారు సార్? అంటే ఇంకా ఎలాంటి రోడ్స్ వేశారు? చాలా రోడ్లు వేసినా నేను. ఈవెన్ R&B రోడ్లు కానీ, PR రోడ్స్ కానీ దాదాపుగా ఒక 50 తాండాలు ఉంటాయి మాకు. 70 తాండాలు ఉంటాయి. 70 తాండాలకు అంటే 20 తాండాలు ఆల్రెడీ ఇంతకుముందే గ్రామ పంచాయతీ అయినాయి. 50 తాండాలు గ్రామ పంచాయతీ చేసిన, 50 గ్రామ పంచాయతీ చేసిన, 50 తాండాలు గ్రామ పంచాయతీ చేసిన, 50 తాండాలకు రోడ్లు ఇచ్చిన నేను, BT రోడ్లు. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టించిన, వాళ్ళ 10 lakhs CC రోడ్లు వేసిన తాండాలలో. తృప్తి నాకు నా హయాంలో అయినాయని చెప్పేసి. ఈ రామడుగు ప్రాజెక్ట్ ఎవరు కట్టారు సార్? ఎవరి హయాంలో, ఏ ముఖ్యమంత్రి? రామడుగు ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టింది. దాన్ని ఒక 1/2 TMC పెంచింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు గంగారెడ్డి గారు ఉంటారు. ప్రాజెక్ట్ ఎవరు ఏ సీఎం కట్టాడు సార్? అది చాలా పాతది. అది చాలా పాతది కదా. TMC కెపాసిటీ ఇప్పుడు అయింది. అది అంతకుముందు ఓన్లీ 60 కంటే తక్కువ పర్సెంటేజ్ ఉండే. దాన్ని హైట్ పెంచి చేసి ఎక్స్టెండ్ చేసింది రాజశేఖర్ గారు. అదే 1 TMC. 1 TMC అంటే 10,000 acres వాడిది మినీ ప్రాజెక్ట్ అది. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. మనము మ్యాక్సిమంగా మండలాలు చేసినాం నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు 2 మండలాలు అదనం చేసినాం. మోపాలు కూడా చేసినాను నేను. తర్వాత ఇందలవాయి చేసిన, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీ చేసిన నేను. తర్వాత కొత్త మండలం కూడా ఇంకోటి క్రియేట్ చేసేది ఉండే, జీవో ఇష్యూ వాళ్ళది. అంతే రామడుగు ప్రాజెక్టు ఈ ప్రభుత్వం చేయాలి ఇప్పుడు అది. తర్వాత 100 bed హాస్పిటల్ సాయం చేసిన నేను. దర్పల్లికి బిల్డింగ్ సాయం చేసిన, శంకుస్థాపన చేసిన, మళ్ళీ చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే. బ్రిడ్జిలు సాయం చేసిన పెద్ద పెద్దవి గౌరారంలో, వెంగల్పాడులో, తర్వాత వాడిలో, తర్వాత గడుకోల్లో ఫౌండేషన్ చేసిన. టెండర్ అయిపోయింది. చిన్న చిన్న ఊర్ల పేరు కూడా గుర్తుంది సార్ మీకు? మళ్ళా గుర్తుండే. ఇప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. జనాన్ని మరి ఏమనుకుంటారో అర్థం కాదు కానీ ఫౌండేషన్ నేను వేసిన, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇస్తాడు ఇప్పుడు మన ఎమ్మెల్యే. ఏదో విచిత్రం. బాజిరెడ్డి గోవర్ధన్ మీద మరో పెద్ద ఆరోపణ ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ అంటేనే ఒక పెద్ద రౌడీ నిజామాబాద్లో అని అంటారు. ఇప్పుడు నా ఏజ్ అంతా నేను రౌడీలకు మాత్రం రౌడీని ఉంటే అప్పుడు మంచిగా రౌడీని కాదు నేను. నిజంగా వాడు రౌడీని ఉన్నాడు అనుకో, వాడు నా కంట్రోల్ అయిపోతున్నాడు. నిజామాబాద్ టౌన్లో రౌడీ షీటర్స్ ఉంటారు చాలా పెద్దోళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చిండ్రు, అన్న రౌడీ షీట్ తిప్పి అన్న అంటే మంచిగా ఉంటాడు తీపిస్తా అని చెప్పిన. 3-4 members రౌడీలు, ఫేమస్ రౌడీలు, పేరు చెప్పి మీనా ఉండే RP మీనా. నేను పోయి చెప్పిన సార్ నా మాట వింటుండే ఆయన. కొన్ని నికాల్లో సబ్కా మంచి వాళ్ళు ఉంటే మనం నడని కంటిన్యూగా, లేదా మళ్ళీ మీ కంట్రోలే కదా, ఇమీడియట్ ఇంపోజ్ చేసి రౌడీ షీట్ అని చెప్పి తీసిన ఆయన. అందరూ మంచిగా చెప్పారు. మాట చెప్తున్నా, ప్రయోగం చేసి తప్పేమున్నది. నేను రౌడీ, నా మీద ఒక కేసు లేదు, పోలీస్ కేసు లేదు, క్రైమ్ లేదు, మంచి లైఫ్ గడుపుతున్నాను. మా పిల్లలకు కూడా చెప్తా, కేసులు చేయదు బిడ్డ, క్రిమినల్ కేసు పెట్టద్దు. ఎవరి డబ్బు లాక్కోవడము, లేకపోతే కొట్టడము, తిట్టడము, ల్యాండ్ గ్రాబింగు ఇవన్నీ ఉండొద్దని చెప్పేస్తాం.
మా పిల్లలు కూడా అంతే ఉంటారు. చాలామంది ఎమ్మెల్యే మీద ల్యాండ్ ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి, భూ కబ్జా చేశారు అని. బాజిరెడ్డి గోవర్ధన్ ఎప్పుడైనా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నాడా? భూ కబ్జాలు చేశాడా నిజామాబాద్లో? భూ కబ్జాలు చేస్తే మీకు నాకన్నా ముందు మీకు తెలుస్తుంది కదా, ఎక్కడ భూ కబ్జా ఒక గజం లేకుండా తీసుకోలేదు. నేను కొనుక్కున్నా కానీ ఎక్కడ కబ్జా మాత్రం చేయలే. గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేయలేదు. నా పక్కన కూడా చేయలేదు. నన్ను ఎవరు ఎలుసుపడ్డదు. తల్లిదండ్రులను ఎక్కువ గౌరవిస్తారా, దేవుడిని ఎక్కువ గౌరవిస్తారా బాజిరెడ్డి గోవర్ధన్? ఫస్ట్ నా తల్లిదండ్రులని దేవుడిగా చూస్తా. తల్లిదండ్రులు లేరు కాబట్టి దేవుని పూజిస్తాను. తల్లిదండ్రుల సాక్షిగా, దేవుడి సాక్షిగా ఎస్. బాజిరెడ్డి గోవర్ధన్ గజం స్థలం కూడా కబ్జా చేయలేదు అని ఒట్టేసి చెప్పగలడా ఈ మాట? నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఒక్క గజం కూడా కబ్జా చేయలేదు. వెంకటేశ్వర స్వామి సాక్షి చెప్తున్నా, మా తల్లిదండ్రులు సాక్షి చెప్తున్నా, గజం కూడా నేను కబ్జా చేయలేదు. ఉంటే చెప్పండి నాకు, నేను తల వంచుకుంటా ఇక్కడ వెళ్ళిపోతాను. నేను ఒక గజం బెదిరించి లాక్కున్నది లేదు. ఇంకేదైనా గజం ఒక 10 ఎకరాలు లాక్కున్నది, 2 ఎకరాలు లాక్కున్నది, గజం లాక్కున్నది, ఒక నిరూపించండి, వెళ్ళిపోతాయి. కానీ రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. సూపర్ సార్. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా ఒక దేవుడి మీద మీరు ఒట్టేసి ఆ చెప్పే అవసరం మీకు లేదు, కానీ మీకు ఆ ధైర్యం ఉండటం. నాకు ధైర్యం ఉంది. నాకు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, రేపు బయటకు వస్తుంది వీడియో, కామెంట్ పెట్టరా కింద, పలానా తీసుకుని వచ్చి పెట్టాడా, నేను చూడను. ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు? నేను పోలీస్ పిల్లగా ఉన్నప్పుడు కొంత పరిధికి నేను పర్మిట్ అయ్యాను. నేను ఒక పరిధికి అంటే మా గ్రామ పంచాయతీ, మా గ్రామం, ఆ గ్రామానికి పరిమితం అయినా నేను రాజకీయాలకు వచ్చినాకు సర్పంచ్ అయితే నేను ప్రజలు సేవ చేయగలుగుతాను నేను అని సర్పంచ్ అయినా, మండల్ పెండ్ అయినా, లెక్లీ ఎమ్మెల్యే అయినా. నేను అంటే ఎంత పెద్ద హోదా ఉంటే అంత ఎక్కువ మందికి సేవ చేయొచ్చు మనం. దాన్ని బట్టి నేను ఎక్స్టెండ్ అయిన నా లైఫ్ని. కానీ ఇది ఈ పోస్టర్స్ ఇది చేస్తా అది చేస్తా అని ఎప్పుడు అనుకోలేను. నేను లక్కీలీ వచ్చేసిన పటాపట్ వచ్చేసిన. జనరల్గా ఏమైతే అంటే రిజర్వేషన్స్ ఉండే అప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 రిజర్వేషన్స్ ఉండే. ఎస్టీకి గాంధారి ఒకటి, ఎస్టీకి సిరికొండ ఒకటి ఉండే. నేను ఒక వ్యక్తిని పెట్టుకుని పోయి తిరిగినా నేను క్యాండిడేట్గా. మధ్యలో హైకోర్టులో ఒకటి తీసేసిండ్రు, సిరికొండ తీసేసిండ్రు. అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. అప్పుడు నేనైనా క్యాండిడేట్, నేను గెలిచినప్పుడు జరిగింది అది. బాజిరెడ్డి గోవర్ధన్ తొందరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నాడు, బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు అని చెప్పి ప్రధానంగా వినిపించింది మొన్న. దాని వెనుక కుట్ర ఏంటంటే నేను తెలుసుకున్నా. 10 టీవీ యాజమాన్యం, నేను డైరెక్ట్ చెప్తున్నా, 10 టీవీ యాజమాన్యం నా మీద వేసింది, కొంతమంది వేసింది, దయాకర్ రావు కూడా వేసింది. అంటే ఇట్లాంటి కొడితే బురద తలితే మేము కడుక్కోవాలన్నట్టు. నేనేమంటున్నా అంటే నా లైఫ్లో నన్ను రాజశేఖర రెడ్డి గారు నాకు 3 సార్లు టికెట్ ఇచ్చిన, 3సారి చనిపోయింది ఆయన. ఆ కుటుంబం కష్టాల పాలైంది. నాకు మోరల్గా ఏంటంటే, నాకు ఆ నాయకుడు నన్ను రాజకీయంగా నాకు ఎంకరేజ్ చేసిండు. నాకు టికెట్ 3 సార్లు ఇచ్చిండు. కష్టాలు ఉన్న కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నా అక్కడ వెళ్ళకుండా నేను ఆ కుటుంబంతో ఉన్నా. నేను ఆ కుటుంబం రుణం తీసుకున్నాను. వైసీపీలో ఉన్నా. నేను జగన్ గారు ప్రెసిడెంట్ ఉంటే వైసీపీకి నేను జనరల్ సెక్రటరీ ఉంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఆయన. ఆఫ్టర్ 4 years తెలంగాణ వచ్చింది. నేను చెప్పిన బాబు నేను వెళ్ళిపోతా, తెలంగాణ పార్టీ లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా, ఉండను, నన్ను ఉంటే నేను రాజ్యసభ ఇస్తాను. నేను వద్దు, నేను వెళ్ళొచ్చిన. వాళ్ళకి సేవ చేసిన కాబట్టి భగవంతుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి నాకు ఇచ్చిన టికెట్. నేను వాళ్ళకి సేవ చేసిన కాబట్టి వాళ్ళని ఏం ఆశించలేదు. నేను ఇమాందారితో ఉన్నా, నిజాయితీ ఉన్నా కాబట్టి, వాళ్ళతోటి నా హృదయంతో ఉన్నా కాబట్టి ఈ రకంగా సాయం చేసిన దేవుడు. దీనిలో కూడా 3 సార్లు టికెట్ ఇచ్చింది నాకు కేసీఆర్ గారు. 3 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఇలా ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలామంది వ్యక్తులు వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆ వ్యక్తుల్ని ఎంపీలు చేసిన ఆయన, ఎమ్మెల్యే చేసిండు. ఆ కుటుంబాన్ని చూసి, ఆ వ్యక్తిని చూసి ఎట్లా పోతుందో నాకు అర్థమైతే లేదు. నేను పోయే వ్యక్తిని కాదు. నేను ఒకసారి నేను నా ఆలోచన చెప్పిన మీకు, నేను అదే ఆలోచనతో ఉంటాను. నేను ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి దాకా ఉంటాను. నేను వాస్తవంగా బీఆర్ఎస్కి గడ్డుకాలం నడుస్తుందనే చెప్పొచ్చు. గతంలో ఓటమి పాలైనా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ, రెండోది ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయిన వేళ, పార్టీలు నిజంగానే మారుతున్న నాయకులందరిని గురించి అందరు సీఎంలు వేరు, కేసీఆర్ వేరు అనేవాళ్ళు. కారణం ఏంటంటే ఈయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఇలాంటి సమయంలో పార్టీ మారుతున్న నాయకులకి మీరేం చెప్తారు? పార్టీ మారే నాయకులు స్వార్థపరులు. నిజంగా రాజకీయాల్లో వ్యాపారస్తులు రావద్దండి. వ్యాపారస్తులు వస్తే వాడు స్వార్థం చూసుకుంటుంది తప్ప పార్టీని చూడాడు. డబ్బులు ఉన్నవాడు వాడు 100 కోట్లు పెడతాడు, 50 కోట్లు పెడతాడు, వాడు గెలుస్తాడని తెస్తే మనకే ఎగనామని పెడిపోతాడు. వాడు పోయేటంతా వాళ్ళు భూ కబ్జాలు చేసిన కావచ్చు, దందాలు కావచ్చు, రేపు ఈ గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెడుతుందని భయంకు పోయి సరెండర్ అయిపోయి వాళ్ళు టికెట్ తీసుకొని గెలుస్తుంది సార్. వేరే విషయం, వాల్యూ ఉండదు వాళ్ళకు.
వాళ్ళకి ఎలాంటి వాల్యూ ఉండదు చెప్తున్నా. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ టికెట్ ఇచ్చేది ఉంటే లాయల్గా ఉన్న వ్యక్తికి ఇద్దాం, డబ్బులు ఉండలేకపోయినా వాడికి ఇద్దాం. గెలిస్తే కూడా మనతో ఉంటాడు, ఓడిపోయిన మనతో ఉంటాడు. వాడు గెలుస్తాడు 10,000 అన్న 50 లక్షలు పెడతాడు, నేను ఇవ్వాలకు. నిజాయితీగా ఉన్న వ్యక్తులకి ఇద్దాం మనం, వాళ్ళు ఉంటారు మనతోటి. నేనేమంటున్నా అంటే ఎవరైతే పోతున్నారో ఇవాళ కళ్ళతో చూస్తున్నారు వాళ్ళు, మీరు అన్నీ వాడుకొని అన్ని వ్యాపారాలు నడుపుకొని డబ్బు సంపాదించుకొని ఇలా కష్టం ఉండే పార్టీ పారిపోతే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? లేకపోతే వేరే పార్టీ టికెట్స్ పోతాం అనుకో, వాళ్ళు పనిష్మెంట్ ఇయ్యారా నీకు? ఇస్తారు కదా. ఇంకోటి అంటున్నా, కష్టాలు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఏం కష్టాలు లేదు. ఎగ్జాంపుల్ చెప్తుండే నేను, టీఆర్ఎస్ పార్టీకి అధికారంకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసీస్ బ్యాండ్లు వచ్చిన పార్టీలకు, డిస్నాస్ పీసీస్ బ్యాండ్ వచ్చిండు లేదా ఈ పార్టీలకు రిజైన్ చేసి రాజ్యసభ మెంబర్ ఏండా? కేసీఆర్ వచ్చిండు పీసీస్ బ్యాండ్ చేసిన ఉన్నాడా ఇక్కడ రాజ్యసభ మెంబర్ ఏండా? లక్ష్మయ్య గారు వచ్చిండా పీసీస్ బ్యాండ్ చేసిన? ఎట్లా వచ్చిన వాళ్ళు? పీసీసీలే వచ్చారు మీ పార్టీ. పవర్ లేకపోతే కొంతమంది వారిపోతారు, కానీ పార్టీ మాత్రం ఉంటుంది. మేము ఏం చేయకుండా పర్లేదు, వచ్చే 5 నెలలు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మనకు. వీళ్ళు చేసే తప్పటికి వస్తుంది మాకు. అంత ధైర్యం నమ్మకం నాకు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు చివరి క్షణాల వరకు పోయారు. కోవిడ్ వస్తున్నప్పుడు ఆర్టీసీ చైర్మన్గా మీకు ఇచ్చినప్పుడు బాధ్యతలు, మీ ప్రయాణం ఎక్కువగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ నుండి హైదరాబాద్ చాలా కష్టంగా సాగింది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక దశలో ఇంకా తిరిగి రారేమో, చనిపోతారేమో, ఇంకా కోవిడ్ ఆయనని చాలా కష్టంగానే ఉండింది, ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని అన్నారు. చివరి క్షణాలేమో అని అన్నారు. నాకేమనుకోలేదు. చాలామంది కూడా కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఫస్ట్ వచ్చిన కోవిడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. నాకు టెస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో ఇంత కూడా భయపడలేదు నేను. డ్రైవర్కి చెప్పిన, డ్రైవర్ నువ్వు రాకురా పోయి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకున్న భార్య చెప్పిన, నువ్వు బండి ఎక్కువ నీకు కూడా వచ్చింది. అది ఇద్దరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వచ్చాను మేము. వచ్చి బండి 7 సార్లు పడేసి మీకు ఎక్కి పండుకున్నాం అయిపోయి. ధైర్యం అంతే. చాలా మంది ధైర్యం లేక చచ్చిపోయినారు చాలా మంది. కరోనా అంటే ఇది తీసుకున్నాడు. నేను మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ఒక వీడియో రిలీజ్ చేసిన. నేను ఎవరు భయపడితే చచ్చిపోతారని చెప్పాను. నేను భయపడలేదు, నేను బాగున్నాను చెప్పాను. నేను ఎవరు భయపడద్దని చెప్పాను. చాలా మందిని కాపాడిన నేను, బయటకు వచ్చి కూడా చాలా మంది కాపాడినా. ధైర్యం చెప్పిన అంతే, ఏం లేదు. 3 సార్లు వచ్చింది నాకు కేటీఆర్ గారు అన్న 2 సార్లు బాగా భయంకరంగా ఉన్నాడు, నాకు చచ్చిపోయిందని చెప్పేసి నేను. 3వ సారి వచ్చింది నాకు. డోంట్ కేర్, మన ధైర్యమే మనం బతికిస్తుంది. కానీ సార్ హాస్పిటల్లో చాలా సివియారిటీ చూసిన క్షణం ఏమైనా ఉందా? చాలా మంది చూసినా. మీకు మీ ఆరోగ్య విషమంగా మారిన సమయం ఏమైనా గమనించారా మీరు? విషమంగా మారాలి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు, ఏం కాదు నాకు అనుకున్నాను అంతే. ఏం విషయం కాదు నాకు. నా భార్యకి ఏం కావద్దు అనుకున్నాను. మీ విల్ పవరే అంతే, ఏం లేదు. విల్ పవరే. 3 సార్లు అటాక్ చేసినా చచ్చిపోలేదు నేను. 3 సార్లు కరోనా వచ్చినా చచ్చిపోలేదు. భగవంతుడు ఎందుకు బతికిచ్చిండంటే ఇంకేదో గొప్ప బాధ్యత నాకు అప్పగిస్తుండొచ్చు అంతే. నాకు ఒకసారి ఇట్లా నేను నిమిషాలు అడిగింది డాక్టర్, సార్ 3 సార్లు చచ్చిపోయి బతికింది కదా, ఎందుకు బతికిచ్చింది దేవుడు అన్నాడు. నాతో ఏదో మంచి కార్యక్రమం చేపిస్తున్నా అమ్మ, అందుకని బతికించాను చెప్పాను. మంచి కార్యక్రమం. ఆ 3 జరిగిన తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే నేను. ఇప్పుడు కూడా ఎంపీ కావచ్చు రేపోతాను. ప్రజలు ఒకవేళ దీవిస్తే తప్పకుండా అవుతా. బాజిరెడ్డి గోవర్ధన్ గారి అంతిమ లక్ష్యం ఏంటి? రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే, నేను ఉన్నా చనిపోయినా మంచి పేరు ఉండాలా, నాకు ఉండాలా, నా కుటుంబానికి ఉండాలా, నా పిల్లలకు ఉండాలని కోరుకుంటా. చెడు పేరు మాత్రం రావద్దు. నా లక్ష్యం అంతేగా. చివరి కోరికల్లాగా ఉంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి చివరి కోరిక ఏముంటుంది? ఏముంటుంది, మా మన్మరాళ్ళు అందరూ హాయిగా ఆడుకుంటూ ఉండాలా, పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. నేను స్కూల్ తీసుకుపోవాలా, కాలేజ్ తీసుకుపోవాలా, దించాలా అనే ఆలోచన తప్ప వేరేముండదు నాకు. ఎవరు నస్తే మాట్లాడలే మా వాళ్ళు. రాజకీయ పరంగా వచ్చిన తర్వాత కుటుంబం కానీ మీకు వ్యక్తిగతంగా ఇచ్చుకున్న సమయం కానీ చాలా తక్కువ. చాలా మిస్ అయి ఉంటారా సార్ లైఫ్లో? మిస్ అయితే నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది. నాకు రాడు తెలిపోయినా నేను. భోజనం కూడా చక్కగా చేయను నేను. 11 అయితే 12 అవుతుంది, 1 అయితే కూడా మా వాళ్ళు మొత్తుకుంటారా అని పోను నేను. జనం పంపించిపోతా అనిపిస్తాను నాకు. జనం పంపించిపోతాం ఏమున్నది. పాపం చాలా దూరంకి వెళ్ళి వస్తారు కదా, బస్సులు వస్తారు, డబ్బులు ఉండే వాళ్ళకు బస్సులు ఎక్కేస్తారు, నాకు కలుస్తారు. నాకు పని చేస్తే పెన్తో రాస్తా, సంతకం పెడతా, మా పిఎలు ఉంటారు, లేదా ఫోన్ చేస్తా, ఏముంది అని టైం అంతా ప్రజల కోసం గడిపిన సందర్భాలు. సార్, ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మీది. జీవితంలో ఎప్పుడైనా ఒక కష్టం ఎదురుపడి ఇంకొక కాల్ తీసి వేయలేనేమో అని ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఫైనల్ ఏం లేదండి. లేదంటే ఎవరో భయపడి? ఒక విషయం చెప్తాను మీకు, డబ్బులు లేకుండా రాజకీయం చేసిన ఈవెన్
ఇండిపెండెంట్ చేసినప్పుడు కానీ ఆర్మీ ఎమ్మెల్యే అయినప్పుడు కానీ బాన్సోడ్ ఎమ్మెల్యే అప్పుడు కానీ ఏం ధైర్యమే అంతే నన్ను నెట్టింది ధైర్యమే నిజామాబాద్ రూల్ అప్పుడు కానీ ధైర్యం నెట్టిన ఏం కాదు నేను గెలుస్తా అంటే గెలుస్తా అంతే అట్లా అట్లా ఉండదు నాకు ధైర్యం ఎదుటే ఎవడైనా ఉండే నాకు సంబంధం లేదు ప్రజలకు వెళ్తా నేను ప్రజలు చూసుకుంటారు అంతే కదా. యువ నాయకుడిగా కేటీఆర్ గారు ఫ్యూచర్లో బీఆర్ఎస్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం ఉందా? డెఫినెట్. కేటీఆర్ గారి యొక్క విజన్ మంచి విజన్, ఈవెన్ ఆయనకు తోడు హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు ఉంటే కృష్ణార్జున్ లాగా ఉంటుంది. డెఫినెట్గా పార్టీ ముందుకెళ్తుంది, మళ్ళా ప్రభుత్వంలో వస్తుంది, మంచి పరిపాలన చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు చాలాసార్లు కూడా హరీష్ రావు గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఏ నిమిషం అయినా ఫ్యామిలీలో తెగాదాలు ఉన్నాయి, పార్టీ మారొచ్చు అనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారు? జనం జనం వట్టి రూమర్స్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అట్లా లేదు. వాళ్ళు మంచి కలిసి ఉంటారు, వాళ్ళు ఇబ్బంది లేదు. బావమరుదులు వాళ్ళిద్దరు కృష్ణార్జున్ లెక్క ఉంటారు మంచిగా. నేను చూస్తున్నా కదా, రాజకీయాలు ఏదో పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబం నలుగురు దోసుకుంది, మరి ఎంత పెద్ద కుటుంబం రేవంత్ రెడ్డిది, 7 అన్నదమ్ములు, 7 దుకాణాలు అయిపోయాడా, దాన్ని ఏమంటూ ఉన్నాం కదా. మరి ఆరోపణ చేయడం 10 చేయొచ్చు, నేను గాలి వార్తలు చేయదు కదా. నేనేమో ఇప్పుడు చాలామంది అంటారు అన్న గాలి బాగుందన్న మోడీది, ఉండని గాలి బాగుంటే మోడీ మంచోడు కావచ్చు, ఇది ఒక్కరు గెలకపోతే ఏమవుతుంది? ప్రధానమంత్రి కాడా? తెలంగాణ 10 రాకపోతే ఎంపీలు 400 వస్తారు, 390 వస్తుంది కదా, ఉంటారు ఆయన, ఉండని అది దీనివల్ల ఏమో ఉపయోగం లేదు మనకు అని చెప్తాను నేను, అంతే కదా. చాలామంది మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి, ఈడు ఓడిపోవాలా, అదే స్టేజ్లో మనోడు ఉన్నాడు, అదే స్టేజ్లో అరవింద్ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాడర్ కాడి నుంచి తిడుతున్నారు. నేను బహిరంగ చెప్తున్నా క్యాడర్ మొత్తం టోటల్ యాంటీ. నాకు మోడీ ఎందుకు పడతాయి, ఇది గెలిస్తే మళ్ళీ ఆగడరా అంటారు కదా ప్రజలు, ఓడగొడతారు 100%. ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకి సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా బాజిరెడ్డి గోవర్ధన్ ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మా నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాను, మీరు చాలామందిని ఎంపీలను చూసాను, మీరు ఈవెన్ కవితమ్మని చూసాను, మీరు అరవింద్ని చూసాను, మీరు అందులో మదియాజ్ గౌడ్ని చూసినారు, తర్వాత చాలామంది చూసిన వాళ్ళు. సరే నేను అందరికంటే బాగా ఎక్కువ చేస్తానని చెప్పడం లేదు, కానీ విభిన్నంగా ఉంటుంది అది. నేను గెలిస్తే ప్రజల దయవల్ల నేను గెలిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో నేను గెలిచిన తర్వాత అధికారంలో నేను లేకపోవచ్చు, స్టేట్లో లేకపోవచ్చు, సెంట్రల్ లేకపోవచ్చు, కానీ నేను గతంలో ఉన్న వాళ్ళు చేయనటువంటి పనులను నేను చేస్తాను. అధికారంలో వాళ్ళకి కన్విన్స్ చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, ఏదో చేస్తా. బరల్ ఈ నా పీరియడ్లో ఏది 5 years పీరియడ్ నేను అంత లోపల నేను ఏం చేయాలో చేస్తాను. మొత్తం టోటల్గా మా జిల్లాను, మా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేస్తానని నమ్మకం నాకుంది. చేస్తా, మంచి పేరు సంపాదించుకుంటా. తప్పకుండా సార్. ఏ ప్రశ్నలు అడిగినా కూడా నిజంగానే అంతే గట్స్ ఓరియంటెడ్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా చెప్పారు. కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ర్యాపిడ్ ఫైర్లో నేను 2 పేర్లు చెప్తాను, మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అని చెప్పాలి. రైట్, స్టార్ట్. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నేను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బీసీలను బాగా ఎంకరేజ్ చేసినాను. నేను ఆ పొజిషన్లో ఉంటే నేను బీసీలు బాగా ఎంకరేజ్ చేసిండు. ఆయన బాగా లైక్ చేస్తాను. నేను ఓటేలే లైక్ చేస్తాను. ఇప్పుడు ఏర్పడుతుంది మాకు బీసీలను ఎంకరేజ్ చేస్తలేదు, ఇప్పుడు ఏర్పడుతుంది నాకు. ఆయన బాగా బీసీలను బాగా ఎంకరేజ్ చేసింది. దేవేంద్ర గౌడ్ గారిని కానీ, శ్రీహరి గారిని కానీ చాలామంది బీసీలను ఎంకరేజ్ చేసినారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా బీసీలు ఎంకరేజ్ చేయాలండి. దాదాపు బీసీలు 50% ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఎక్కువ సంఖ్యలో అగ్రవర్ణ వాళ్ళని తీసుకొని చేస్తే ఏమైతే కింద నిరాశ నిస్పృహలతో చాలామంది ఉన్నారు. అది చేయొద్దనేది నా ఉద్దేశం. తర్వాత రాజశేఖర్ గారు పరిపాలన, పేదవాళ్ళ కోసం చేసిన పరిపాలన చేసింది ఫస్ట్ ఎన్టీ రామారావు, తర్వాత రాజశేఖర్ గారు. ఇద్దరు లైక్ చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కరెక్ట్ పర్సన్ కాదు, నమ్మకమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన ఇచ్చే హామీలు కూడా ఎవరు నమ్మడు కూడా. ఎందుకంటే నేను చాలా చూసిన, దగ్గర నుండి చూసిన. అపోజిషన్గా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే నేను చూసిన, ఏది కూడా ఆయన కరెక్ట్ చేయడు. ఎక్కువ మాటలు చెప్తాడు, వాళ్ళు తక్కువ చేస్తాడు. దాన్ని ఎట్లా అంటే అన్ని నేనే చేసినట్టు చూపిస్తాడు ఆయన, ఏముండదు అక్కడ. కేసీఆర్ ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? రాజశేఖర్ తర్వాతనే కేసీఆర్. రాజశేఖర్ తర్వాత కేసీఆర్. ఎందుకంటే రాజశేఖర్ గారు రైతాంగాన్ని ఆదుకున్నాడు, రైతులకు అన్ని విధాలు ఆదుకున్నాడు.
తర్వాత కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ ఆదుకున్నాడు. ఆయన చేసిందే కాకుండా ఎక్కువ గిన్నె చేసిండు. ఈ ఇద్దరిలో కూడా ఉన్న సమానత్వం ఉంది. ఇద్దరు కూడా ఎందుకు ఫస్ట్ ఆయన అయింది కాబట్టి ఆయన చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ అయింది రాజశేఖర్ గారు. ఆయన కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. తర్వాత నీకు 2 రూపాయల కిలో బియ్యం ఎంట్రవర్ చేసిన ఆయన కొనసాగించిండు. రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్, ఆ తర్వాతనే కేసీఆర్. ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఖచ్చితంగా ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి, క్లియర్గా చెప్పాలి. కేటీఆర్ ఆర్ హరీష్ రావు? కేటీఆర్ ఏమో యంగ్ నాయకుడు. ఆయనకు ఎటుంటుందంటే ఎవరు వచ్చినా రెస్పాండ్ కావాలి, ఏదైనా పని చేయాలనుకుంటాడు. హరీష్ రావు గారు 100% రాజకీయ నాయకుడు. ఈయన 100% రాజకీయ నాయకుడు కాదు, కేటీఆర్ గారు పని చేస్తాడు. కానీ ఆయన 100% రాజకీయ నాయకుడు. నేను చెప్తాను, నువ్వు కూడా 100% రాజకీయ నాయకుడు కాదని చెప్తాను నేను. సహజ నవ్వుతా వెళ్ళిపోతాను ఆయన. అంటే నిజంగా చూస్తే ఇద్దరి కలయికనే బాగుంటుంది పార్టీకి. ఎవరు విడిపోయినా ఇబ్బంది. ఇద్దరు కలిసి ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటారు, అభివృద్ధి చూస్తారు వాళ్ళు. అదే నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడులో కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ నాయకుడు అంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేను దూరం నుండి చూస్తున్నా. ఆయన స్టైల్ వేర్లే, ఆయన మనసులో చేస్తారు. ఆయన ఎవడు చెప్పిన విన్నాడు, ఆయన మనసులో చేస్తాడు. అంటే చంద్రబాబు ఇన్నట్టు చేస్తాడు, చేయడు ఆయన. ఈయన అసలు విన్నాడు. ఆయన మనసులో అదే పెట్టుకుని ఫిక్స్ అయిపోతాడు. మనం ఎంతనే చెప్పు, నువ్వు ఇన్నట్టు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇద్దరు తేడా అది. కానీ ఈయన మాట ఇచ్చినట్టు తండ్రిలాగా చేస్తాడు, ఈయన చేయడు. సబితా ఇంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎవరిని సెలెక్ట్ చేసుకో? సరే, సబితా ఇంద్రారెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉండే ముందు రాజశేఖర్ గారు అప్పుడు ఉండే. తర్వాత ఎప్పుడైతే కుటుంబం కష్టాలు ఉన్నదో అప్పుడు రాలే ఆమె రాజశేఖర్ గారి కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మహిళా హోమ్ మినిస్టర్ చేసింది ఆయన. ఆ కుటుంబం కష్టంలో రాలేదు ఆయన. నాకు బాధ అనిపించింది, నాకు రాలే ఆమె. కవిత అంటే కవిత మా నాయకురాలు కాబట్టి, కేసీఆర్ గారి కూతురు కాబట్టి, మాకు ఎంపీ ఉండే కాబట్టి ఆమె వేరు, ఏం వేరు. చెప్తాను, తేడాలు చెప్తాను మీకు నేను. నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి. ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఆయన ఎక్కడ ఈవెన్ ఆర్థికంగా బలోపేతం చేసిన ఆయన. ఇది అంతా అవుతుందే. సరే, ఏంటంటే ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి, పని తక్కువ ఉంటుంది. ఆయన్నేమో అప్పులు తక్కువ చేసి, నేనే అప్పులు ఎక్కువ చేసి నేను ఇంకా మాటలు అయితే చెప్పరాకుంటున్నాను. అప్పుడు ఆయన జమాన్లో పాపం సోషల్ మీడియా లేకుండే. ఉంటే ఒకవేళ ఆయనే చాలా గొప్పోడు. ఈ సోషల్ మీడియాలో 90% వాడుకుంటారు కాబట్టి హైప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ డేర్ డాషింగ్ మనిషి, ఆమె ఉక్కు మహిళ ఆమె. అటల్ బిహారీ వాజ్పేయి సౌమ్యుడు. ఆయన ఏంటంటే చాలా మంచి మృదు స్వభావి, మంచి వ్యక్తి, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కన్నింగ్ నేచర్ లేకుండే మంచి వ్యక్తి ఆయన. నెక్స్ట్ క్వశ్చన్స్ జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ అడుగుతా. కేసీఆర్. ఆయన మనసులో ఉంటుంది అని చేయాలని. కేటీఆర్. హై లెవెల్ ఉంటుంది ఆలోచన, ఏమైనా హైటెక్ లాగా ఉంటుంది ఆలోచన. హరీష్ రావు. రాజకీయ నాయకుడు. రేవంత్ రెడ్డి. పచ్చి అబద్ధాల కూరు. ధర్మపురి అరవింద్. టూ మచ్ అన్నట్టు, అబద్ధాలు చెప్పుట్లా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వదిలిపోతూ. ప్రశాంత్ రెడ్డి. పని చేస్తాడు. కవిత. మహిళా నాయకురాలు, మహిళలో చాలా మంచి పట్టు ఉంది ఆమెకు. పొంగులేటి శ్రీనివాస్. శ్రీనివాస్ రెడ్డి కింగ్ మేకర్ ఆయన. నరేంద్ర మోడీ. అంటే హైప్తో బాగా ఎక్కువ పేరు సంపాదించుకుంటాడు ఆయన. రాహుల్ గాంధీ. ఫ్యూచర్ నాయకులా గుర్తులేడు నాకు ఆయన. చీమన్పల్లి. నా సొంత ఊరు. బాజిరెడ్డి గోవర్ధన్. ఒక వ్యక్తిని అంతే. నిజామాబాద్ రూరల్ మీ కాన్స్టిట్యున్సీ గురించి? ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా చెడ్డవాళ్ళు లేరు. ఈవెన్ మైనారిటీస్ చాలా ఎక్కువ ఉంటారు, మన ఎస్టీస్ చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో చాలా మంది నన్ను గోవర్ధన్ నాయకుడు అని పిలుస్తారు. నన్ను మా గవర్నమెంట్ అనుకుంటారు వాళ్ళు. ఎందుకు ఓటేలేదు అది వేరే విషయం. అది ఎస్సీలు కూడా బాగుంటారు. తర్వాత బీసీలు, ఓసీలు అందరు నాకు బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో. ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఇది నాకు పార్లమెంట్ సీట్ కొట్టాడడం అనేది ఫస్ట్ టైం. నేను చాలాసార్లు అసెంబ్లీ కొట్టాడినా, 6-7 సార్లు కొట్టాడినా, నేను పోటీ చేసిన. నేను పార్లమెంట్ సీట్ ఫస్ట్ టైం. నాకున్న అనుభవంతో, నేను గెలిచిన తర్వాత నాకున్న అనుభవంతో నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని నేను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 చేస్తా అంటలేను, నంబర్ 2 అనే చేస్తాను. అంటే జనం మెచ్చుకోవాలి నన్ను. అరే, ఈ వ్యక్తి ఎంపీ ఉన్నప్పుడు ఈ పని జరిగింది, మాకు ఫలానా కార్యక్రమం జరిగింది అనేది చెప్పుకుంటూ చేస్తాను నేను. రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా నెరవేర్తించాలని పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం సిద్ధపడుతున్న వేళ ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ అనే నేను అని పార్లమెంట్లో చూడాలి, మీ గలం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశయాలు, మీ ఆశలన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మహేందర్, చాలా చాలా థ్యాంక్స్.
చాలాసార్లు నన్ను అడిగిన మీరు ఇంటర్వ్యూ కావాలన్నా అని, ఎందుకో నాకు అనిపించలేదు, ఇప్పుడు నాకు అనిపించింది. కాబట్టి ఇలా మంచి చర్చ జరిగింది మనలో. ఈ చర్చను ప్రజలు చూడాలా, ఆదరించాలని కూడా నేను కోరుతున్నా. మీ సిగ్నేచర్ స్టూడియో కూడా చాలా పేరున్నటువంటి స్టూడియో ఇది. ఇంకా మంచి పేరు సంపాదించాలని, ఇంకా ఎక్కువ వ్యూవర్స్ చూడాలని నేను మనసారా కోరుతున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు నా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, నేను ఆయనకి ఓటర్నే. సో ఫైనల్గా ఈ సమయాన్ని ఇచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ ఈ మంచి ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని, అలాగే పార్లమెంట్ ప్రజలందరూ ఎక్కడైతే నిజామాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన ఆశయం కోసం, ఆయన ఆశయాలేంటో, ఆయన ఆలోచనలు ఏంటో ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పారు. సో నిర్ణేతలు మీరే. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారి గురించి ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.